అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి అసలు? ఫుల్ స్టాక్ లో 2 టర్మ్స్ మేజర్ గా ఉంటాయి. ఒక పోర్షన్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటాం, ఇంకో పోర్షన్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, నేను కూడా ఆ పొజిషన్ కి వెళ్ళాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ వుడ్ యు రికమెండ్? ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ కుడ్ బి C++, జావా, పైథాన్. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎక్సెల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. వెరీ వెల్ నోన్ సబ్జెక్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. వెన్ డిడ్ యు స్టార్ట్ లెర్నింగ్ కోడింగ్? నియర్లీ ఒక 3 months ఆఫ్ టైం దొరికింది అక్కడ. దెన్ ద ఫస్ట్ థింగ్ ఐ లెర్న్ టు సి. నేను స్టూడెంట్స్తో చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ అనేది అంటే మార్క్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నాకు స్కిల్ సెట్ ఒకటి ఉంటే సరిపోతాయి అన్నట్టు. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? ఐ గాట్ అ బ్యాక్లాగ్ ఇన్ మై ఫస్ట్ ఇయర్. విచ్ సబ్జెక్ట్ ఇస్ ఇట్? ఇంజనీరింగ్ ఫిజిక్స్. అప్పటి వరకు నేనైతే ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. నేను అసలు ఇప్పుడు ఇంజనీర్ అవ్వగలనా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది మైండ్ లోకి. హౌ ఇస్ ద జాబ్ మార్కెట్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ దిస్ వన్ బిగ్ హెడ్లైన్ వస్తుంది, లోకల్ కాలేజ్ స్టూడెంట్ 1 crore ప్యాకేజ్ గూగుల్లో సెక్యూర్ చేసుకున్నాడు అని చెప్పేసి. రేంజ్ ఇన్ ఇండియా లాక్స్ వేసుకోవచ్చు. టాక్సెస్? ట్యాక్స్ నో కమెంట్స్. So will AI replace your job? You see lot of companies are laying off people because నాకు అవసరం లేదు ఇంతమంది ఇంజనీర్స్. చాలా ఒక కంపెనీకి అయితే ఐ వెంట్ టు దట్ లాస్ట్ రౌండ్ అండ్ ఐ కుడ్ నాట్ అర్థమయ్యేది కాదు. ఏంది ఎవడు చెప్పాడు అసలు, ఎందుకు రిజెక్ట్ అవుతున్నానో తెలియదు అని ఏమంటారు, పెయిన్ ఉంటుండే లోపల, ముఖంలో కనిపించేది వీడు ఏడుస్తున్నాడు. అది రాలేదు కదా అని చెప్పి నేనేదో అమ్మో నాకు రాలేదు నా పని అయిపోయింది అట్లా కుదరదు. నువ్వు హిట్ చేసిన ప్రతి బాల్ తగులుతుందా? నువ్వు క్రికెట్ ఆడుతుంటే పోతావు, అప్పుడప్పుడు డక్అవుట్ అవుతావు, అప్పుడప్పుడు 50 కూడా కొడతావు. బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్. సో చాలా మందికి ఏంటంటే కాలేజ్ ఉన్నప్పుడు జాబ్ అంటే కూడా సాఫ్ట్వేర్, రైట్? ఆ ప్లాస్టర్ లేబుల్ లాగా పడిపోయింది అది. జాబ్ అంటే సాఫ్ట్వేర్, అండ్ చాలా మందికి సాఫ్ట్వేర్ ఉన్న పాపులర్ టర్మ్ అనేది ఫుల్ స్టాక్. బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఫుల్ స్టాక్ ఇస్. ద టర్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇట్స్ సింపుల్ ఆన్ ఇట్స్ సర్ఫేస్, బట్ ఇంకా చాలా డెప్త్ ఉంటుంది. ఫర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఫీల్డ్, అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి అసలు ఇన్ అ వెరీ వెరీ సింపుల్ టర్మ్స్? కూల్. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం అందరం ఇప్పుడు ఈ వీడియోని యూట్యూబ్లోనే చూస్తున్నాం కదా. యూట్యూబ్ ఇస్ ఏ అప్లికేషన్. ఇప్పుడు ఫుల్ స్టాక్లో 2 టర్మ్స్ మేజర్గా ఉంటాయి. ఒక పోర్షన్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటాం, ఇంకో పోర్షన్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఏ అప్లికేషన్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకుంటే, మీరు ఫ్రంట్ ఎండ్లో యూజర్గా మీరు చూసే ప్రతిదీ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్. దాన్ని అంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ డెవలప్ చేసి పెడితేనే దాన్ని మీరు యూస్ చేయగలుగుతున్నారు. బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర గూగుల్ అనే ఒక కంపెనీ దాంట్లో ఉన్న యూట్యూబ్ అనే ఒక ప్రోడక్ట్ని మీకు యూజ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని ఇస్తుంది, రైట్? ఆ ప్రోడక్ట్ మీరు యూజ్ చేసుకోగలుగుతున్నారు. బిహైండ్ ద సీన్స్ ఏదైతే జరుగుతుందో దాన్ని అంతా బ్యాక్ ఎండ్ కిందకి డిస్టింగ్విష్ చేస్తాను నేను, రైట్? సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అనేది వచ్చేసరికి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేయాలి అంటే మనం ఎలాంటివి తీసుకోవాలి? ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి ఇప్పుడు యూట్యూబ్ అంటే మీరు ఓన్లీ బ్రౌజర్లో వాడతారా, ఓన్లీ మొబైల్ అప్లికేషన్లో వాడతారా? దేర్ ఆర్ డిఫరెంట్ మీన్స్ ఫర్ యూ టు యూజ్ దట్ అప్లికేషన్, కరెక్ట్? అలానే ఫ్రంట్ ఎండ్లో కూడా అగైన్, డూ యూ వాంట్ టు బికమ్ ఏ మొబైల్ డెవలపర్ అంటే మొబైల్లో ఫ్రంట్ ఎండ్ నువ్వు చేయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు బికమ్ ఏ వెబ్ డెవలపర్ అంటే వెబ్సైట్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నావా? అవి ఫ్రంట్ ఎండ్లో కేటగిరీస్. బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి ఐదర్ ఇట్ కుడ్ బి ఏ మొబైల్ యాప్ ఆర్ ఏ వెబ్ యాప్. ఫ్రంట్ ఎండ్లో వచ్చేది ఏదైనా పర్లేదు, బట్ బ్యాక్ ఎండ్ మాత్రం కామన్గా ఉంటుంది. బ్యాక్ ఎండ్లో ఏం చేస్తామంటే దేర్ ఆర్ సమ్ లాంగ్వేజెస్ టు లెర్న్, దేర్ ఆర్ సమ్ ఫ్రేమ్వర్క్స్ టు లెర్న్. ఆ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసుకొని వీ విల్ ట్రై టు బిల్డ్ అన్ అప్లికేషన్, అంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేసి దట్ ఇట్స్ మోర్ లైక్ ఎలా ఆలోచిస్తాము అంటే అదొక బ్లాక్ బాక్స్ అనుకోండి. ఎట్ ప్రెజెంట్ ఇట్స్ దేర్ సమ్వేర్ అండ్ యూఆర్ బిల్డింగ్ ఇట్. ఇఫ్ యూ ఆస్క్ సంథింగ్ ఇట్ విల్ గివ్ యూ. సో ఫ్రమ్ ది ఫ్రంట్ ఎండ్ మీ యూట్యూబ్లో మీరు జస్ట్ గూగుల్లో యూ జస్ట్ మెన్షన్ లైక్ youtube.com అని, యూ గాట్ ది యూ జస్ట్ క్లిక్ ఆన్ youtube.com. ఒక్కసారి మీరు క్లిక్ చేయగానే లాట్ ఆఫ్ డేటా వస్తుంది, రైట్? యూ సీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ యువర్ హోమ్ పేజ్. మీరు ఇంతకుముందు వాచ్ చేసిన దానికి రిలేటెడ్ ఛానల్స్ కావచ్చు, లెఫ్ట్ సైడ్లో అంతా పాపులేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు చూస్తే ప్రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి, లైక్ యూ జస్ట్ హోవర్ చేస్తుంటే ప్రివ్యూ వస్తూ ఉంటుంది. సో ఆ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దట్స్ ఆల్ బీయింగ్ సర్వ్డ్ ఫ్రమ్ ఎ బ్యాక్ ఎండ్ సర్వర్ విచ్ ఇస్ ప్రెజెంట్ సమ్వేర్ ఇన్ యువర్ నియర్ బై డేటా సెంటర్స్, అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ గెటింగ్ సర్వ్డ్ టు యూ. అండర్స్టాండ్. ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్, ఇప్పుడు సపోజ్ మనం ఈ వీడియో ఎక్కడైతే చూస్తాం యూట్యూబ్ లోపల, ఇఫ్ యూ పుట్ ఎ కామెంట్ డౌన్ బిలో, నీకు ఆ కామెంట్ పెట్టడం అనేది కనిపిస్తుంటే కింద కామెంట్స్ కనిపిస్తుంటాయి కదా, దిస్ ఈస్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ నీకు కనిపించటే అని. బట్ ఇప్పుడు నువ్వు లైక్ చేయగానే లేకుంటే నువ్వు సబ్స్క్రైబ్ చేయగానే కౌంట్ పెరగడము, ఆర్ దిస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్, ఇట్స్ బ్యాక్ ఎండ్ అన్నట్టు. యా, యూ ఆర్ ఏబుల్ టు సీ ఎనీ డైనమిక్ డేటా. ఏదైనా డైనమిక్ డేటా నువ్వు చూస్తున్నావు, నువ్వు యాజ్ ఎ యూజర్గా నువ్వు చూస్తున్నావు అంటే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎ బ్యాక్ ఎండ్ సర్వర్ దట్ ఈస్ ప్రెజెంట్, దట్స్ సర్వింగ్ ఆల్ యువర్ రిక్వెస్ట్. Got it. So when you say dynamic data, it is
personalized to each user. అంతే. My YouTube homepage is very different to your YouTube homepage because that is dynamic. But when you say full stack like this, it feels like a field which almost impacts everybody on the planet, right? మనం చూస్ చేసే అప్లికేషన్స్ అన్నిటి వెనకాల కూడా దెర్ ఇస్ ఇస్ వన్ ఫుల్ స్టాక్ డెవలపర్ హూస్ సిట్టింగ్, నాట్ వన్ టెక్నికలీ బట్ ఫిగరేటివ్లీ, టీమ్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ హూస్ సిట్టింగ్ హూ ఆర్ ఇంపాక్టింగ్ దీస్ మెనీ లైఫ్స్, రైట్? సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ జాబ్ రోల్, రైట్? సో బట్ పీపుల్ కాలేజ్లో నేను ఉన్నప్పుడు నాకేమనిపించేది అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే దే వాజ్ దిస్ గ్లోరిఫైడ్ ఐడియా, ఇట్లా పొద్దున 9 o'clock వెళ్ళిపోవాలి, సాయంత్రం 6 o'clock వచ్చేస్తాం, 9 to 6 మాత్రం కంప్లీట్ కోడింగ్ మాత్రమే ఉంటుంది, ఇట్లా సాఫ్ట్వేర్ అంటేనే కోడింగ్ అని చెప్పేసి. సో నౌ బీయింగ్ ఇన్ దట్ పొజిషన్, వాట్ యూ సే, ఇస్ ఇట్ స్టిల్ జస్ట్ లైక్ దట్? అంటే పొద్దు నుంచి రాత్రి దాకా కోడింగ్ చేస్తూనే ఉంటావా నువ్వు? నో, దట్స్ నాట్ ట్రూ. నాకు కూడా నేను కూడా అలాంటి మైండ్ సెట్లోనే ఉండేవాడిని నాకు తెలియనప్పుడు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నీకు ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు ఏ పని చేయొద్దు. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, నేను ఒకరోజు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకునేటప్పుడు ఒక చిన్న HTML పేజ్ బిల్డ్ చేస్తే, అంటే జస్ట్ ఒక వెరీ నార్మల్ పేజ్ బిల్డ్ చేసుకొని నా పేరు నేను అక్కడ చూసుకుంటేనే ఐ ఫెల్ట్ సో గుడ్ అబౌట్ ఇట్. అరే అంటే నేను చెయ్యొచ్చు, నేను ఒకటి డిజైన్ చేయగలను, నేను ఒకటి చూపించుకోగలను, నేను ఒకటి చేశాను అనేది ఉంది, రైట్? నాకు అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అక్కడ ఏ పని చేస్తున్నా సరే యూ వోంట్ ఫీల్ లైక్ అదేదో అబ్బాయి నేను ఇప్పుడు ఇది చెయ్యాలా అనే రకంగా ఫీలింగ్ ఉండదు. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, డెఫినెట్లీ 9 to 6 అయితే కోడింగ్ మాత్రమే చేయము. దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ థింగ్, లెట్స్ సే ఇనిషియల్ స్టేజెస్లో ఉంటాం, దెర్ విల్ బి లాట్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దట్ పర్టికులర్ టైం పీరియడ్. యూ షుడ్ లెర్న్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మేబీ. లెట్స్ సే ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది, నువ్వు జాయిన్ అయ్యావు, there might be a place where they want you to learn a new language apart from what you have got already, right? ఇప్పుడు నీకు జావా వచ్చు అనుకుందాం, బట్ కంపెనీకి వెళ్ళి వాళ్ళు పైథాన్ మీద వర్క్ చేయొచ్చు, పైథాన్ నేర్చుకుంటావు అప్పుడు. సో ఐ వుడ్ సే ఎవ్రీ డే ఈజ్ దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ యూ టు లెర్న్ న్యూ థింగ్స్. సో ప్రతిరోజు ఖచ్చితంగా లెర్నింగ్కి ఒక స్కోప్ ఉండదు. అంటే నువ్వు డాక్యుమెంటేషన్ చదవచ్చు, ఆల్రెడీ ఎవరో రాసిన కోడ్ని చదవచ్చు. సో దీస్ థింగ్స్ విల్ ఎగ్జిస్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇట్స్ నాట్ లైక్ యూ జస్ట్ సిట్టింగ్ అండ్ ఏదో ఒక ఏలియన్ లాగా కూర్చొని ఏదో చేస్తున్నావు అని అనను. యూ కీప్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు మేక్ ఇట్ ప్రొడక్టివ్. లెట్స్ అజ్యూమ్ ఒక 3 hours ఇన్ ద మార్నింగ్, ఒక 3 hours ఇన్ ద ఈవినింగ్ తీసుకుందాము ప్రొడక్టివ్గా. రెస్ట్ ఆల్ థింగ్స్లో మీటింగ్స్ జరగచ్చు. లైక్ యూ విల్ క్యాచ్ అప్ విత్ యువర్ టీమ్మేట్స్ అప్డేట్స్ కోసం కానీ, అండ్ సమ్ టైమ్స్ దేర్ ఆర్ కేసెస్ వేర్ యూ విల్ గివ్ డెమోస్ అండ్ ఆల్ టు ద పిఎమ్స్. ఒకసారి నీ డెవలప్మెంట్ అయిన తర్వాత విల్ గివ్ డెమోస్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ పార్ట్ ఆఫ్ యువర్ డే. ఇట్స్ నాట్ లైక్ యూ జస్ట్ సిట్టింగ్ అండ్ జస్ట్ ఓన్లీ టాకింగ్ టు మిషన్ అన్నట్టయితే ఉండదు ఖచ్చితంగా. గాట్ ఇట్. దట్స్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్. ఎందుకంటే వెన్ యూ స్పీక్ విత్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, దేర్ పర్స్పెక్టివ్ చేంజెస్ అలాట్ జాయిన్ అయిన తర్వాత. ముందున్నప్పుడు లైక్ యూ సెడ్ ఇట్ ఈస్ అనిపిస్తుంది అలా, అరే ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తారు సాయంత్రం దాకా అని చెప్పేసి, కానీ ఇట్స్ వెరీ హెక్టిక్. ఈ వీడియో చూసి మీరు అందరూ కూడా సాఫ్ట్వేర్లో ఒక మంచి జాబ్తో సెటిల్ అవుదాం అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్ ఏంటంటే అసలు ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి? దానికి సొల్యూషన్ ఏంటంటే సైనోహబ్. సైనోహబ్ లోపల మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. సో కోర్స్ అని వినగానే ప్రతి ఒక్క స్టూడెంట్లో మైండ్లో వచ్చేది ఏంటంటే అరే lakhs of rupees ఉంటుందేమో, కష్టం ఉంటుందేమో, సపోర్ట్ ఉండదేమో, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ దానికి సొల్యూషన్ ఏంటంటే సైనోహబ్ లోపల ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా స్టూడెంట్కి ఎఫోర్డబుల్గా ఉండేటట్టు ఉంటుంది. మనకి ఇప్పుడున్న ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ కానీ స్టూడెంట్స్కి చాలా ఎఫోర్డబుల్గా ఉంటుంది. ఆల్సో 2 అడ్వాంటేజెస్ వస్తాయి మీకు ఈ కోర్స్తోని. ఒకటి ఏంటంటే సపోర్ట్. మీరు ప్రోగ్రామ్ నేర్చుకుంటున్న కొద్దీ ఇక్కడ చిన్న డౌట్ రాగానే మన సపోర్ట్ని రీచ్ అవుట్ అయ్యి ఆ డౌట్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఆల్సో మనం ఇంటర్వ్యూలో చూస్తున్నాం కదా బయట ఎట్లుందని, థియరటికల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. అందుకని ఈ ప్రోగ్రామ్ లోపల నాట్ జస్ట్ థియరటికల్, మీరు ప్రాక్టికల్గా నేర్చుంటారు. ఈ ప్రోగ్రామ్ చేస్తున్న కొద్దీ విల్ బీ బిల్డింగ్ 10+ ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారనమాట. సో మీ రెజ్యూమే కూడా ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్తో ఉంటుంది. సో ఇప్పుడే ఈ కోర్సెస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో పెడతాను. గో అండ్ చెక్ దెమ్ అవుట్. సో నౌ పీపుల్ లెట్స్ సే హూ ఆర్ ప్లానింగ్ టు గెట్ ఇన్ టు దట్ స్పేస్, ఫుల్ స్టాక్ అవ్వాలి, ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, నేను కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ వుడ్ యూ రికమెండ్? కూల్. ఫస్ట్ థింగ్ ఇస్ బేసిక్స్. ఇప్పుడు ఫుల్ స్టాక్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది డొమైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఓషన్, రైట్? అది ఒక పెద్ద ఓషన్ కంప్యూటర్ సైన్స్ అనేది. దాంట్లో
మీరు ఒక ఫుల్ స్టాక్ అనే డొమైన్లో మీరు ఎక్సెల్ అవ్వాలి అనుకుంటున్నారు. యూ హ్యావ్ అదర్ డొమైన్స్ ఆల్సో. ఇప్పుడు డేటా సైన్స్ ఉంది, మిషన్ లెర్నింగ్ ఉంది, ఏఐ ఉంది, ది కరెంట్ బజ్ వర్డ్. సో ఒక్కొక్క డొమైన్కి ఒక్కొక్క సెట్ ఆఫ్ థింగ్స్లో మీరు స్పెషలైజ్ అవ్వాలి. దానికన్నా ముందు మీకు బేసిక్స్ అయితే తెలియాలి కంప్యూటర్ సైన్స్లో. వాట్ ఆర్ దోస్ బేసిక్స్ ఆర్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ కుడ్ బి C++, జావా, పైథాన్, ఇంకేదైనా సరే, వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ పిక్, జస్ట్ బీ కాన్ఫిడెంట్ విత్ దట్ లాంగ్వేజ్. ఎందుకంటే లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ అనేది ఫండమెంటల్స్ మారవు ఎక్కడ. ఫండమెంటల్స్ అలానే ఉంటాయి. లాంగ్వేజ్ అంటే మీరు మిషన్తో ఏదైతే మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి అనుకుంటారో అది మారుతుంది తప్పితే ద వే యూ కమ్యూనికేట్ విత్ చేంజ్. బట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది సేమ్ అండర్లయింగ్ థింగ్స్, రైట్? సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్సెల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎక్సెల్ అంటే మళ్ళీ ఇన్ డెప్త్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఏదైతే వెరీ ఫండమెంటల్స్ ఉంటాయి, లైక్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, డేటా టైప్స్ ఏముంటాయి, ఫర్ లూప్స్ ఎలా రాయాలి, కండిషనల్ స్టేట్మెంట్స్, అండ్ దీన్ని లైక్ ఒక సెట్ ఆఫ్ థింగ్స్ నువ్వు పెట్టుకొని ఫండమెంటల్స్వి, ఇఫ్ యూ కెన్ జస్ట్ బీ మాస్టర్డ్ ఇన్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్, దట్ షుడ్ బీ ఫైన్. దెన్ కమ్స్ అప్ అవర్ వెరీ వెల్ నోన్ సబ్జెక్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్, విచ్ ఇస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. చాలామంది ఇంటిమిడేటింగ్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ చాలామంది భయపెడతారు. నేను కంప్యూటర్ సైన్స్ చదివేటప్పుడు కూడా నా మాస్టర్స్లో పీపుల్ యూస్ టు సేదోస్, అరే నీకు ఇది అయిపోయిందిరా, ఇంకా నువ్వు డిఎస్ఏ స్టార్ట్ అయిందంటే ఇంకా నీకు అయిపోయినట్టే, నీకు హ్యాపీ డేస్ ఏమి ఉండవు, నీ ఇష్టం, నువ్వు పడుకో ఇంకా రాత్రి అంతా. అలాంటి టర్మ్స్ నేను చాలా వినేవాడిని కోర్స్ స్టార్ట్ అవ్వకముందు. వన్స్ ఐ స్టార్టెడ్, ఇట్స్ ఫన్, ఇట్స్ రియల్లీ ఫన్. బికాస్ నువ్వు అప్పటివరకు లాంగ్వేజ్ని ఉత్తగా అంటే ఓకే వేరియబుల్స్ని ఇలా డిక్లేర్ చేస్తావు, ఇలా డేటా నువ్వు ఇలా స్టోర్ చేసుకుంటావు మాత్రమే తెలుసు. డిఎస్ఏస్ you're giving some techniques to use or build some applications or build a software. సో అవి నేర్చుకునేటప్పుడు అదే చెప్తున్నాను, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ దట్ జీల్ టు లెర్న్ ఇట్. నెక్స్ట్ కమ్స్ అప్ ద డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. దాంట్లో ఏముంటుంది, లైక్ యూ హ్యావ్ లిస్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, ఒక్కొక్క డేటాని ఎలా స్టోర్ చేయగలవు, ఎన్ని రకాలుగా స్టోర్ చేయగలవు నీ డేటాని. అల్గోరిథమ్స్, ఎలాంటి అల్గోరిథమ్స్ నువ్వు వాడచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కుడ్ బి ఒక లెట్స్ అజ్యూమ్, అంటే కొంచెం బ్యాక్ వెళ్దాం టైం ఫ్రేమ్లో. ఒకప్పుడు మనకి ఫోన్ డైరెక్టరీస్ ఉండేవి కదా, ఫోన్ నెంబర్స్ అన్నీ దాంట్లోనే ఉండేవి. నువ్వు ఒక లెటర్కి రిలేటెడ్ పర్సన్ని నువ్వు ఐడెంటిఫై చేయాలంటే ఎలా చేస్తావు? ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తావా, లేదా యూ జస్ట్ డైరెక్ట్లీ గో టు దట్ పర్టిక్యులర్ ఆల్ఫాబెట్ అండ్ దెన్ లెట్స్ ఇప్పుడు లెట్స్ ఒక పర్సన్ విత్ లెటర్ ఎస్ ఉన్న వాళ్ళది నువ్వు తీసుకోవాలి, ఆ నేమ్తో ఉన్న పర్సన్ది తీసుకోవాలనుకుందాం. నువ్వు ఏబిసి ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్ళవు కదా, నీకు ఆర్డర్ తెలుసు. ఎస్ ఉంది అంటే ఐ జస్ట్ ఫస్ట్ గో టు ప్రాబ్లీ కేకి వెళ్దాం. ఫస్ట్ టైం తీసాను, కే వచ్చాను. ఓకే, కేకి ఇప్పుడు ఎస్ అనేది ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా? అంటే అట్లీస్ట్ నీకు చదువుకున్నవాడే కాబట్టి నీకు ఆ మాత్రం తెలుస్తుంది కే తర్వాత. సో కే తర్వాత పేజెస్ని చెప్పుతావు, ముందు తెప్పు. It's a simple one of the algorithm that we use like anything in computer science, which is called as binary search. సో నువ్వు ఎంతవరకు రియల్ లైఫ్కి నువ్వు దాన్ని కనెక్ట్ చేసుకుంటూ చదువుకుంటావో నీ స్కిల్, నీ నాలెడ్జ్ అనేది అంత ఈజీగా డెవలప్ అవుతుంది, రైట్? అండ్ దెర్ ఇస్ వన్ అదర్ థింగ్ కాల్డ్ అస్ DBMS, అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. అంటే డేటా ఎక్కడ స్టోర్ చేసుకుంటావు, ఎన్ని రకాలుగా స్టోర్ చేసుకుంటావు. దాంట్లో కూడా వేరియస్ వచ్చాయి ఇప్పుడు. జస్ట్ స్టిక్ విత్ వన్ థింగ్, ఒక సీక్వెల్ డేటాబేస్ తీసుకొని ఆ సీక్వెల్కి MySQLలో నువ్వు ఎలా క్వైరీస్ రాస్తావు అవన్నీ తీసుకొని. దీస్ ఆర్ వాట్ ఎవర్ ఐ మెన్షన్ సో ఫర్, దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇంకా కొన్ని ఉన్నాయి, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా. ఇవి కొంచెం ఎంత ఫండమెంటల్సే బట్ స్టిల్ గుడ్ టు హ్యావ్. ఇవి కూడా ఉంటే ఇంకా మంచిది, బికాస్ నెట్వర్క్ ఇంజనీర్ రోల్స్ ఉంటాయి. సో వాటిలో ఎక్సెల్ అవ్వాలి అంటే వీటి మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. వీటి గురించి కొంచెం టచ్ బేస్ చేసేదాలి. ఓకే, బికాస్ నువ్వు వర్క్ చేసేదంతా ఇవన్నీ నేర్చుకోవడానికి, నేను ఏం చెప్పానో ఇవన్నీ నేర్చుకోవడానికి నీకు ఒక ల్యాప్టాప్ కావాలి. ఆ ల్యాప్టాప్ ఎలా పనిచేస్తుందో తెలియాలి కదా నీకు. దానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఒక హార్డ్వేర్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్, అసలు ఈ నెట్వర్క్స్ ఎలా వర్క్ అవుతుంది, నువ్వు ఇంటర్నెట్ ఎలా వాడగలుగుతున్నావు. నువ్వు ఒక్కసారి గూగుల్లో వెళ్ళి www.youtube.com అని కొట్టు, లేదా facebook.com అని కొట్టు, అది ఎలా పనిచేస్తుంది. సో అట్లీస్ట్ అట్ ఎ హయ్యర్ లెవెల్ నీకు తెలిస్తే it would be good. These are fundamentals. Then comes up the main part about full stack. ఇప్పుడు ఫుల్ స్టాక్లో నువ్వు మాస్టర్ చేయాలంటే
ఐ వుడ్ సజెస్ట్ టు స్టార్ట్ విత్ ఫ్రంట్ ఎండ్ ఆల్వేస్. ఫ్రంట్ ఎండ్ నువ్వు ఇప్పుడు కొంచెం బాగా బజ్వర్డ్స్ మనకి వస్తున్నాయి కదా, లైక్ ఫ్రమ్ వెన్ రియాక్ట్ గాట్ పాపులర్ అప్పుడు రియాక్ట్, యాంగులర్, ఇప్పుడు వ్యూ, నెక్స్ట్, ఇలా డిఫరెంట్ టర్మ్స్ వాడు. ఆ టర్మ్స్ విధంగానే మనం చాలా కొంతమంది చాలా టెన్స్గా కూడా ఫీల్ అవుతారు, అసలు ఏంటి టర్మ్స్ అంతా, వామో ఇవన్నీ నేను నేర్చుకోవాలా ఇప్పుడు అని. బట్ వాటికన్నా ముందు మనం నేర్చుకోవాల్సింది HTML, CSS, JavaScript, బికాస్ దీస్ ఆర్ ద బేస్ లైన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్. ఏదైనా ఫ్రేమ్వర్క్స్ మీరు ఇప్పుడు రియాక్ట్ తీసుకున్న, యాంగులర్ తీసుకున్న, ఏదైనా సరే అవన్నీ బిల్డ్ చేసిందే ఆ HTML, CSS, JavaScript పైన. సో ఫస్ట్ నువ్వు మాస్టర్ చేయాల్సింది అవి. దాని తర్వాత ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ ప్రకారం రియాక్టర్స్ వే టు మోర్ పాపులర్ దెన్ ఎనీ అదర్ ఫ్రేమ్వర్క్స్ కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ టు గో హెడ్ విత్ రియాక్ట్. బట్ ఆ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. HTML, CSS, JavaScript ప్రాపర్గా అర్థం కాకుండా రియాక్ట్కి మాత్రం వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు. అండ్ దెన్ కమ్స్ ద బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి కూడా దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ అవైలబుల్. బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి దెర్ వుడ్ బీ సమ్ ఫ్రేమ్వర్క్ దట్ యూ వాంట్ టు బిల్డ్ యూజింగ్ యూజింగ్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్. ఇప్పుడు మీరు జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్లో నేర్చుకున్నారు కాబట్టి బ్యాక్ ఎండ్లో కూడా జావాస్క్రిప్ట్తోనే నేను నేర్చుకుంటాను అంటే వీ హ్యావ్ Node.js. లేదు నాకు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ట్రై చేయాలని ఉంది అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ జావా బేస్డ్ ఫ్రేమ్వర్క్స్ కూడా. స్ప్రింగ్ ఇస్ వన్ ఆఫ్ ది పాపులర్ వన్స్, రైట్? సో స్ప్రింగ్ యూజ్ చేసుకొని యూ కెన్ లెర్న్ త్రూ జావా ఆల్సో. దాంతోపాటు యూ విల్ ఆల్సో ట్రై టు, బికాస్ బ్యాక్ ఎండ్లోనే యూ విల్ హ్యావ్ డేటాబేసెస్ కూడా కాబట్టి డేటాబేస్లో దేర్ ఆల్సో విల్ టచ్ బేస్ అగైన్ ద సేమ్ థింగ్ విచ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్. ఒక సీక్వెల్ టైప్ డేటాబేస్ తీసుకొని దాన్ని నువ్వు జావా ఫ్రేమ్వర్క్లో ఎలా ఇంటిగ్రేట్, జావా బేస్డ్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ Node.jsలో ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటావు, ఎలా రాసుకుంటావు అనేది అక్కడ నువ్వు మాస్టర్ చేయాలి. యా, దట్స్ హౌ ఫుల్ స్టాక్ ఇస్. సో విపుల్, ఇప్పుడు ఇంత చెప్పావు కదా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కావాలంటే ఇన్ని నేర్చుకోవాలని. ఇప్పుడు నేను ఒక బీటెక్ స్టూడెంట్ని, ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్కి ఎంటర్ అవుదాం అనుకున్నా, లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎంటర్ అవుదాం అనుకుంటా. ఇన్ని నేర్చుకుంటే కానీ కాలేనా నేను? లేకుంటే వాట్ ఈస్ ద బేసిక్ దట్ హ్యావ్ టు లెర్న్ సో దట్ అట్లీస్ట్ కంపెనీస్ విల్ కన్సిడర్ మీ ఓకే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అన్నట్టు? దట్ వుడ్ బి, ఐ వుడ్ సజెస్ట్ టు లెర్న్ దిస్ థింగ్స్. నేనేమి దీంట్లో మాస్టర్ అయిపోయి ఇంకా నువ్వు లెట్స్ సే ఇప్పుడు ఒక రియాక్ట్ అని మెన్షన్ చేశాను, ఆ డాక్యుమెంటేషన్లో నేను ఏది అడిగినా నువ్వు చెప్పేటట్టు ఉండాలి, నేను ఏది అడిగినా డెవలప్ చేసేటట్టు ఉండాలని కాదు. నీకు ఎంతవరకు లైక్ నువ్వు అట్లీస్ట్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేయగలవా రియాక్ట్ యూజ్ చేసుకొని? ఒక వెబ్సైట్ తీసుకుంటే మేజర్గా ఏం ఫీచర్స్ ఉంటాయి? ఒక వెరీ బేసిక్ థింగ్స్. ఇప్పుడు nav బార్, ఒక నావిగేషన్ బార్ని నువ్వు డెవలప్ చేయగలవా? ఒక గ్యాలరీని, ఒక ప్రొడక్ట్ గ్యాలరీ చేయమంటే నువ్వు డెవలప్ చేయగలవా? పేజినేషన్ని పెట్టగలవా? ఒక సైడ్ nav బార్ని చేయగలవా? లైక్ ఇంటరాక్షన్, ఇప్పుడు ఒక దగ్గర క్లిక్ చేస్తే ఒక పాపప్ రావటం కానీ, లేదా ఒక దగ్గర క్లిక్ చేస్తే అది అక్కడి నుంచి నేను ఇంకో వేరే పేజ్కి మార్చడం కానీ. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ నువ్వు చేయగలవా? అక్కడి వరకు ఉన్నా చాలు, రైట్? యూ షుడ్ నాట్ గో ఇన్ డెప్త్ లైక్ నువ్వు ఏదో ఒక యూట్యూబ్ లాంటి ఒక అప్లికేషన్ నువ్వు బిల్డ్ చేసేయాలి నీ అంతటి నువ్వే అని నేను అనను. ఒక గుడ్ టు హ్యావ్ ప్రోడక్ట్, ఒక మినిమం బేసిక్ ప్రోడక్ట్ని నువ్వు చేయగలిగితే నేను చెప్పినట్టుగా దట్ షుడ్ బి ఫైన్. బట్ దెర్ ఆర్ కేసెస్, లెట్స్ సే ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కొన్ని కంపెనీస్ వస్తాయి. అవి వచ్చి ఏం చేస్తాయంటే దే విల్ ట్రై టు ఆస్క్ ఓన్లీ ఆన్ యువర్ ఫండమెంటల్స్ విచ్ ఐ మెన్షన్డ్ బిఫోర్ ఫుల్ స్టాక్ చెప్పాను కదా, కంప్యూటర్ సైన్స్లో ఈ ఫండమెంటల్స్ కావాలి అని. DSA, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ యువర్ చాయిస్, DSA, DBMS, OS, CN. కొన్ని కంపెనీస్ OS అండ్ CN మీద ఫోకస్ చేస్తే కొన్ని అసలు ఫోకస్ చేయవు. దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ DSA అండ్ DBMS. ఇంకా కొన్ని కంపెనీస్ పర్టికులర్గా ఉంటాయి, లైక్ వెదర్ యూ నో దిస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆర్ నాట్, బికాస్ వీటన్నిటికీ బేస్ లైన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి వాటి గురించి కూడా బాగా హైలైట్ చేస్తాయి, రైట్? సో ఈ ఫండమెంటల్స్ నీకు బాగా వచ్చినా సరే, ఇవి నేను మెన్షన్ చేసిన ఈ 6, దే విల్ టేక్ యూ ఇన్, దే విల్ ట్రైన్ యూ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, అలా ఉంటారు. బట్ ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో చూసుకుంటే మీరు స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆఫ్ బీటెక్ HL దే ఆర్ రెడీ టు బిల్డ్ అప్లికేషన్స్. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది అనేది పక్కకు పెడితే దే ఆర్ బిల్డింగ్ లైక్ లైక్ ఐ హ్యావ్ బిల్డ్ దిస్ క్లోన్, లైక్ యూట్యూబ్ క్లోన్ చేశాను, ఫేస్బుక్ క్లోన్ బిల్డ్ చేశాను, రైట్? సో అట్లాంటి ప్రాజెక్ట్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు రెజ్యూమ్లో. సో నువ్వు అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎలా ఉందో, మార్కెట్లో ఎంత కాంపిటీషన్ ఉందో దానికి తగ్గట్టే మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ టు డూ దిస్ అని, ఎంత బీటెక్ అయిపోయినా సరే. వాట్ వీ ఆల్సో బిలీవ్ ఇన్, నువ్వు ఏం నేర్చుకున్నా కానీ రిఫ్లెక్ట్ దట్ విత్ ద ప్రాజెక్ట్.
ఇప్పుడు బేసిక్ HTML CSS నేర్చుకున్నా కానీ బిల్డ్ అ ప్రాజెక్ట్ విత్ దట్. మనం ప్రోగ్రామ్ లోపల కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో కూడా యూ హెవ్ బిల్డ్ యాండెక్స్ పేజ్ కానీ లేకపోతే ఇలాంటి చాలా రెప్లికాస్ కూడా తయారు చేస్తాం మనము. సో స్టూడెంట్స్ యాజ్ వెల్ డూ దట్ ఇన్ ద ప్రోగ్రామ్ అనమాట. అట్లీస్ట్ వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయే లోపల అట్లీస్ట్ 20 ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళ రెజ్యూమే లోపల. సో హ్యావింగ్ ప్రాజెక్ట్స్ ఇస్ మస్ట్ ఇన్ ద మార్కెటింగ్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఆబ్వియస్లీ అసలు వితౌట్ ప్రాజెక్ట్ నువ్వు ఎలా నేర్చుకుంటావు అనుకుంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేస్తూనే కదా నేర్చుకునేది. ఆల్సో చూపించుకోవడానికి కూడా ఇప్పుడు నాకు ఇది నేర్చుకున్నా అని చెప్పడం వేరు, నేను ఇది నేర్చుకుని ఇది చేశాను అని చెప్పడం వేరు ఉంటుంది. అది ఫేర్ పాయింట్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరైనా నాకు రియాక్ట్ మొత్తం వచ్చు అంటే ఇట్స్ ఎ స్టేట్మెంట్. నువ్వు జస్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు. నువ్వు చేసింది ఎలా చూపించుకోవాలి? యూ షుడ్ హ్యావ్ సమ్ లైక్ వర్కింగ్ లింక్ ఎక్కడన్నా డిప్లాయ్ చేసేదాన్ని. యూ షో దట్ ఓకే దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బిల్ట్ అని చెప్పి నువ్వు చూపిస్తే దెన్ ఐ విల్ ఫీల్ వీళ్ళు నిజంగానే వర్క్ చేసి వచ్చి చెప్తున్నారు నా దగ్గర అని. మెయిన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను కంపెనీకి అప్లై చేస్తున్నప్పుడు కూడా వీ డోంట్ హ్యావ్ దట్ ఇంటరాక్షన్ యాజ్ వెల్. నేను ఏంటంటే నా రెజ్యూమే ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళకి. ఇప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఫర్ యూ టు షో కేస్ నువ్వు నిజంగా నేర్చుకున్నావు వాళ్ళకి అర్థం కావాలి అంటే ఇట్స్ ఓన్లీ విత్ ద ప్రాజెక్ట్స్. నువ్వు ప్రాజెక్ట్స్ పెట్టి పంపించావంటే అక్కడ HR నీకు 3 seconds స్పెండ్ చేసినా కానీ షీల్ బి ఏబుల్ టు సీ ఓకే ఈ క్యాండిడేట్కి కొంచెం నాలెడ్జ్ ఉంది అండ్ ఆల్సో హీ హ్యాస్ సమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ అన్నట్టు. And at least na perspective or when my own experience, I feel like full stack is very, very approachable when you compare to other industries. Because it is very visually interactive. Feedback is manaki. When you type something, you get immediate feedback. నేను C ప్రోగ్రామింగ్ పైథాన్ నేర్చుకుంటున్నప్పుడు ఇనిషియల్గా ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. అరే నేను రాసే బ్లాక్ బాక్స్లు ఎక్కడ ఉన్నాయి, అప్లికేషన్స్ ఎట్లా వస్తున్నాయి బయటకి. సో హౌ ఇస్ ఇట్ ట్రాన్స్లేటింగ్? ఇట్ వాస్ వెరీ కన్ఫ్యూజింగ్ ఫర్ మీ. బట్ as soon as I got into full stack, I understood, okay, this is how UI is built. This is how, user interfaces are built, right? ఎందుకంటే full stack, I think it gives you that flexibility and freedom to see what you're actually building rather than just imagining it. ట్రూ దట్స్ ద నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నాకు అలానే వెబ్ డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. దట్స్ హౌ ఐ చోజ్ మై కెరియర్ పాత్ యాజ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ దెన్ I've been going through it. And visuals are such an important role as well. ఇప్పుడు sometimes I get very excited when ఊబర్ కానీ స్విగ్గీ కానీ కొత్త UI వచ్చిందంటే I just scroll through everything. I just see ఎంత బాగా చేశారు. I always have this conversation with my family members. Hey, because I యాజ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ నాకు ఐ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఓపెన్ చేసినప్పుడు హే నీకు ఆ UI నచ్చిందా, లైక్ అంటే UI అని వాళ్ళకి చెప్పను, ఇట్స్ లైక్ నీకు ఆ యాప్ నచ్చిందా చూడటానికి అంతే. సమ్ పీపుల్ లైక్ స్విగ్గీ, నాకు జొమాటో అంటే ఇష్టం. లైక్ సో వాట్ డూ యూ పీపుల్ లైక్, స్విగ్గీ ఆర్ జొమాటో, విచ్ వన్? ఐ లైక్ స్విగ్గీ. అవునా? లైక్ స్విగ్గీ UI ఇష్టం కానీ జొమాటో ఫంక్షనాలిటీ ఇష్టం నాకు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ డెసిషన్ క్విక్లీ ఆన్ జొమాటో. ఓకే, దట్స్ వాట్, చాయిసెస్ ఒక్కొక్కలా ఉంటాయి. నాకు జొమాటో, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జొమాటో, ఆఫ్ దేర్ మార్కెటింగ్ టీమ్ అండ్ ఆల్సో their UIs and all, the way how they do it. And major connect naku Zomato India ante, if you see those push notifications that you get, right, those are so connected to you, right? నేనైతే చాలా ఫాలో అవుతాను, అవి నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ సోషల్ మీడియా యాప్స్ ఆల్సో I'll get more connected to those lines that they pass in those notifications. Also one cool thing that I observed with Zomato is నువ్వు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత if you are using iPhone, పైన నీకు అది ఐలాండ్ స్పేస్ ఏదో ఉంటుంది కదా, అది దాన్ని కూడా పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఊబర్ ఆర్ ఓలా చూసుకోండి, ఐ లైక్ ఊబర్. ఇట్స్ ప్రిటీ క్లీన్, ఇంట్యూటివ్. ఎవరైనా సరే అంటే ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీవన్, బట్ ఆన్ పాయింట్ ఉంటుంది. లైక్ యూ వాంట్ ఎ క్యాబ్, బుక్ ఇట్, వచ్చేస్తుంది అంటే. దట్స్ హౌ ఐ సీ ఇట్. అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు, ఏ నువ్వు ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పకు, నువ్వు యాప్స్ చూడంగానే. అంటే అది నా జాబ్, సో అది ఇంట్యూటివ్గా వచ్చేస్తూ ఉంటుంది, ఇంట్యూటివ్గా, రైట్? ఇట్స్ నాట్ ఏదో నేను ఏదో కావాలనుకొని చెప్పట్లేదు ఆ విషయాన్ని. సో విపుల్, యాజ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్గా రైట్ నో what I'm looking at a lot of people, స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు, I think you have also seen the same thing. స్టూడెంట్స్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఏమవుదాం అనుకుంటున్నావు, what is running in the market అంటే they're always running towards AI, right? AI engineer అవుతా, machine learning engineer అవుతా. So when we talk about full stack, obviously what I want to say is, you can just share your opinion also on this. It's a very indispensable role for a company. అంటే full stack developer కంపల్సరీ ఉండాల్సిందే కంపెనీకి. So in this particular era, how is the job market like for full stack developers? It's booming. Like you have n నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అసలు నాకైతే ఫుల్ స్టాక్ అంటే
నేను ఎప్పుడైనా నేను చదువుకునే రోజుల్లో అట్లీస్ట్ ఇన్ బ్యాక్ ఇన్ 2014 2015 అప్పట్లో నేను ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అడిగితే ఐ నెవర్ హర్డ్ ద టర్మ్ ఫుల్ స్టాక్ డెవలపర్. నువ్వేం చేస్తున్నావు అంటే ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, లేదా సాఫ్ట్వేర్ లీడ్గా వర్క్ చేస్తున్నాను అంటారు తప్పితే ఐ డెంట్ హియర్ దట్ టర్మ్ కూడా ఎప్పుడు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ చెప్పేవాళ్ళు, బట్ ఫుల్ స్టాక్ అని చెప్పి నేను వినలేదు. అట్లీస్ట్ నా అవేర్నెస్ వరకు అయితే నేను లేదు, నా అవేర్నెస్ లేదు అప్పటి వరకు. నవ్ ఇట్ బికేమ్ సో పాపులర్ బికాస్ ఆఫ్ దిస్ వెబ్ 3.0. లైక్ ఈ వెబ్ ఏదైతే రెవల్యూషన్ క్రియేట్ అయిందో, అంటే 10 years బ్యాక్ నీ దగ్గర మన కంట్రీలో కానీ ఇంకా చాలా కంట్రీస్లో అసలు ఇంటర్నెట్ ప్రొవిజన్ ఇంతగా లేదు. 5G నెట్వర్క్ ఇప్పుడు నీకు లైక్ 5G యూజింగ్ అండ్ 6G కమింగ్, రైట్? సో అండ్ స్మార్ట్ ఫోన్స్ లేవు. అప్లికేషన్స్ ఎంతగానో అయితే బిల్డ్ అయిపోయాయో, అంత యూసేజ్ ఎంత ఉందో దానికి తగ్గట్టే ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది కూడా అలానే బజ్ అయింది అనేది నా హైపోథసిస్. ఐ బిలీవ్ ద సేమ్ థింగ్. నువ్వు ఇఫ్ యూ బిలీవ్ ఇంటర్నెట్ ఇస్ గోయింగ్ టు యూసేజ్ పెరుగుతుంది అని నమ్మితే మాత్రము ఆల్సో బిలీవ్ దట్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ రోల్ కూడా అట్లనే పెరుగుతూనే ఉంటాయని. ఎందుకంటే మనం ఇంత చూసుకుంటే వీ నెవర్ సా గ్రాసరీస్ ఇంటికి డెలివరీ అవ్వడం ఇది చూడలేదు. వీ హ్యావ్ జెప్టో 5-10 minutes డెలివరీ చేస్తారు వాళ్ళు. ఫుడ్ ఇంతకుముందు బయటికి వెళ్ళిపోవాలి, బట్ నౌ యూ కెన్ ఆర్డర్ ఆన్ జొమాటో అండ్ స్విగ్గీ. ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఆన్లైన్. యాజ్ లాంగ్ యాజ్ ఇంటర్నెట్ యూసేజ్ గ్రోస్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూసేజ్ కూడా పెరుగుతూనే ఉంటుంది వాళ్ళది, డెవలపర్స్ రిక్వైర్మెంట్. ఇంటర్నెట్ ఐ థింక్ ఇంకా దానికి అసలు ఇక్కడ స్టాప్ బోర్డ్స్ లేవు ఇంకా ఇక్కడ. ఇట్ విల్ బీ కీప్ ఆన్ గ్రోయింగ్ లైక్ ఇట్స్ ఆల్రెడీ గ్రోన్ లైక్ ఎనీథింగ్, మ్యాసివ్ గ్రోయింగ్, రైట్? ఇంకా అది ఉన్నంత వరకు దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అండ్ ఇండస్ట్రీ ట్రెండ్ అలా మారిపోయింది అంతే. సో అండ్ ఈ స్పేస్ కూడా ఇట్స్ గ్రోయింగ్ ఇన్ సచ్ ఎ వే ఫుల్ స్టాక్లో. ఏఐ ఈస్ హ్యావింగ్ ఆల్ ద లైమ్ లైట్ రైట్ నౌ, కానీ ఫుల్ స్టాక్లో అయ్యే డెవలప్మెంట్స్కి ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇస్ అ న్యూ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ కమింగ్ అవుట్. అసలు నాకైతే ఒక పాయింట్ అనిపిస్తుంది, అసలు ఒక మంత్లో సినిమాలు ఎక్కువ వస్తాయా, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఎక్కువ వస్తాయా అని. దట్స్ అ గుడ్ వన్. దట్స్ బికాస్ ఓపెన్ సోర్స్ కదా ఏదైనా. సో నేను ఇప్పుడు నాకు లెట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నప్పుడు నేను యాంగ్లర్తో నేర్చుకున్నాను. అంటే జావా స్క్రిప్ట్ ఫస్ట్ నేర్చుకుని అండ్ దెన్ యాంగ్లర్తో స్టార్ట్ చేశాను. దట్స్ అ ఫ్రేమ్వర్క్ దట్ ఐ హ్యావ్ పిక్డ్ అప్ బికాస్ కోర్స్ కరికులంలో అది ఉంది కాబట్టి. అది 2019 ఫస్ట్ హాఫ్లో. 2019 సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మా ప్రొఫెసర్ ఇస్ లైక్, ఇప్పుడు మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి మేము టీచ్ చేయాలి, అదొక ప్రొవిజన్ ఉందన్నమాట మా మాస్టర్స్లో. అప్పుడు తనేమో, ఇప్పుడు యాంగ్లర్ ఏంటి అయిపోయింది, యాంగ్లర్ తీసేయాను. ఏంటి యాంగ్లర్ అయిపోవడం నాకు అర్థం కాలేదు సార్, ఏంటి అంటే మీరు అలా అయిపోయింది అంటే. నవ్ ద ఇండస్ట్రీ ట్రెండ్ ఇస్ రియాక్ట్. వీఆర్ గోయింగ్ టు కీప్ రియాక్ట్ ఫర్ ద అప్కమింగ్ బ్యాచెస్. యాంగ్లర్తో అవ్వదు పని అని. అప్కమింగ్ అంటే ఒక 1 year ఆఫ్ డిఫరెన్స్లోనే ఫర్ ది అప్కమింగ్ బ్యాచెస్, నెక్స్ట్ ఏ బ్యాచెస్ అయితే వస్తున్నాయో వాటికి మనం రియాక్ట్ పెట్టాలి, రియాక్ట్ నేర్పించాలి వాళ్ళకి నేర్పించాలంటే మనం నేర్చుకోవాలి ఫస్ట్. సో దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ త్రూ రియాక్ట్ అండ్ ఆల్. And very similarly on this space, for full stack developers who are getting an opportunities తీసుకున్న వాళ్ళకి యాజ్ ఫ్రెషర్స్గా వాళ్ళకున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ ఇస్ నాకు ఎంత ప్యాకేజ్తో జాబ్ వస్తుంది. సో ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రమ్ ద కేసెస్ యూ హ్యావ్ సీన్, కెన్ యూ జస్ట్ గివ్ అ వాక్ త్రూ దట్ యాజ్ అ ఫ్రెషర్గా దిస్ ఈస్ వెరీ ఎంట్రీ లెవెల్ జాబ్ ఈస్ గోయింగ్ టు బీ. ఇఫ్ యూ స్టిక్ హార్డ్ ఎనఫ్ అండ్ లాంగ్ ఎనఫ్, దిస్ ఈస్ వెరీ కుడ్ ఎండ్ అప్. ఒక చిన్న కెరియర్ ప్రోగ్రెస్ లాగా చూపించగలుగుతావు అసలు స్టూడెంట్స్కి. కూల్. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ లైక్ ఇస్ ఇట్ ఎ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ లేదా ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ అన్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్, అంటే ఏ కంపెనీకి అప్లై చేస్తున్నావు అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా సెన్సిటివ్ థింగ్ కాబట్టి. ఐ వుడ్ టేక్ ద రేంజ్ ఇన్ ఇండియా వుడ్ బి లైక్ ప్రాబ్లీ ఒక 5 to 8 lakhs వేసుకోవచ్చు పర్ యానం, రైట్? దట్ వుడ్ బి ద రేంజ్ అని నేను అంటున్నాను. బట్ దెర్ ఆర్ cases where people did exceptionally well through their own knowledge. వాళ్ళకి zeal undi, they have learned everything on their own కావచ్చు, with some edtech platform తోని హెల్ప్తో కావచ్చు. దే స్పెండ్ సమ్ టైమ్ బిఫోర్ గ్రాడ్యుయేటింగ్ అండ్ ఆఫ్ క్యాంపస్కి వెళ్ళి మంచి కంపెనీస్ క్రాక్ చేసిన ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉంటాయి. ఇఫ్ యూ సీ లింక్డ్ఇన్లో చూస్తే ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్, ఈవెన్ దో దే డెంట్ గెట్ త్రూ గుడ్ కాలేజెస్, they might not have good grades on their resume, they're able to make some into good companies where they are paying like really huge amount, right? So
యా రేంజ్ అయితే ఇలా ఉంది ఓవరాల్. ఓకే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ దిస్ వన్ బిగ్ హెడ్లైన్ వస్తుంది. లోకల్ కాలేజ్ స్టూడెంట్ 1 crore ప్యాకేజ్ గూగుల్లో సెక్యూర్ చేసుకున్నాడు అని చెప్పేసి. సో ఆర్ దీస్ ప్యాకేజెస్ రియలీ పాసిబుల్ పీపుల్? అంటే వీ హియర్ స్టోరీస్ లైక్ స్టూడెంట్కి 30 lakhs 40 lakhs ప్యాకేజ్ వచ్చినాయి యాజ్ అ ఫ్రెషర్గా. బికాస్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ ఫెయిరీ టేల్, రైట్? ఎందుకంటే నాకు వచ్చే 80-90% ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా 4 to 6 lakhs ప్యాకేజ్ రేంజ్లో ఉన్నప్పుడు హౌ ఆర్ దీస్ పీపుల్ ఈవెన్ అటెంప్టింగ్ ఫర్ 24-30 lakhs ప్యాకేజెస్? సో ఆన్ క్యాంపస్ అగైన్ ఇక్కడ కూడా సేమ్ పాయింట్. ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఏ కాలేజ్ వేర్ దట్ కాలేజ్ ఇస్ ట్రైంగ్ టు బ్రింగ్ రియల్లీ గుడ్ కంపెనీస్ విచ్ ఆర్ పేయింగ్ దట్ అమౌంట్, 30 lakhs 40 lakhs ఇచ్చే కంపెనీస్ తీసుకొస్తుంది ఆ కాలేజెస్ అంటే దట్స్ వెల్ అండ్ గుడ్. యూ షుడ్ బీ ఏబుల్ టు క్లియర్ ఇట్. ఆఫ్ క్యాంపస్ వచ్చేసరికి ఏమవుతుందంటే either you have to apply through career portal or through your referral. Career portals you know because you will get thousands of applications for a single role. కాబట్టి మోస్ట్లీ రెఫరల్స్ త్రూనే అక్కడ ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. ఎట్లా రిఫరల్ తెచ్చుకుంటాం? కనెక్షన్స్ ఎక్కడ బిల్డ్ చేయాలి? త్రూ సమ్ గుడ్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్. మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకొని మంచి కనెక్షన్స్ పెట్టుకొని ఆస్క్ ఫర్ రిఫరల్ అడగాలంటే మళ్ళీ ఒక కంపెనీ నుంచి ఒకరిని అడుగుతాను నాకు వచ్చేస్తే నో, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. వాళ్ళు ఎందుకు నీకు రిఫర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ అందరూ చూసుకొని నీకు రిఫర్ చేస్తారని నువ్వు ఎలా అనుకుంటావు? సో ట్రై టు పింగ్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ క్యాన్. యూ క్యాన్ రిక్వెస్ట్ అగైన్. మళ్ళీ అక్కడ ఒక పెద్ద మహాభారతం ఏం రాయొద్దు నీ గురించి. పుట్ ఇట్ షార్ట్ బికాస్ నో వన్ విల్ స్పేర్ టైమ్ ఫర్ యూ. నువ్వు వాళ్ళకి ఎవరు అన్నట్టే ఉంటుంది, రైట్? యాజ్ ఫర్ ఎ స్ట్రేంజర్ యూ షుడ్ సే టు దెమ్ వై దే హ్యావ్ టు డూ దిస్ ఫర్ యూ. అదని ఒక 2 లైన్స్లో పెట్టి అడిగితే దే విల్ రిఫర్ యూ. Through a referral, you would get a chance for interviewing. It's not like you're getting a job opportunity. జాబ్ రావటం కాదు, నీకు ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వస్తుంది ఆ కంపెనీకి. అక్కడి నుంచి నువ్వు ప్రూవ్ చేసుకోవటమే ఎలా అనేది. సో నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఇది చెప్తుంటారు అనమాట, నాకు వేరే కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు రిలేటివ్స్ కానీ అన్న తమ్ముళ్ళు ఇట్లా ఎవరు లేరు అన్నట్టు ఉంటారు, వెళ్ళడం కష్టమేమో అని. బట్ వాట్ యూ బాట్ ఇట్ ఇస్ అ రియల్ గుడ్ పాయింట్. నీకు ఉండాల్సిన అవసరం లేదు, రిలేటివ్స్ ఉంటేనే నువ్వు వెళ్తావని కాదు. యూ హ్యావ్ అ లింక్డ్ఇన్, సెండ్ అప్ మెసేజ్ పెట్టేసి రిఫరల్ కోసానికి ఒక 100 పెడితే మేబీ ఒక 5 or 6 క్లిక్ అవుతాయి కావచ్చు. మేబీ విల్ బీ గెటింగ్ దట్ వన్ ఆపర్చునిటీ. దట్స్ పర్ఫెక్ట్ పాయింట్ అసలు. యా ఆఫ్ కోర్స్. అండ్ వెన్ యూ మెన్షన్ అబౌట్ దట్ కాంపెన్సేషన్, నిజంగానే ఉంటాయి నిజంగానే ఉంటాయి. దీస్ బిగ్ కంపెనీస్ విల్ పే యూ బిగ్ నెంబర్స్. బట్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు నాకు చాలా తెలియదు. నేను మెల్లగా ఇండస్ట్రీకి వచ్చాక కొన్ని ఇయర్స్, ఒక 2-3 years వర్క్ చేశాక నాకు అప్పుడు అర్థం చేసుకున్నది ఏంటి అంటే, కాంపెన్సేషన్ అన్నప్పుడు ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ నీకు ఇప్పుడు 1 crore అంటే 1 crore నీకు 1 crore by 12 చేయకూడదు. ఇది అందరికి తెలిసింది అనుకుంటా. సోషల్ మీడియాలో దీని మీద చాలా జోక్స్ కూడా ఉంటాయి. దట్స్ ద ఎంటైర్ ప్యాకేజ్. దాంట్లో నీ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, జాయినింగ్ బోనస్ ఉండొచ్చు, రిటెన్షన్ బోనస్ ఉండొచ్చు. మేజర్లీ కొన్ని బిగ్ కంపెనీస్కి ఏంటంటే స్టాక్స్ ఇస్తారు, స్టాక్స్ ఆప్షన్. ఆర్ స్టార్టప్స్కి దే కాల్ ఇట్ యాజ్ ఈసాప్స్. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అన్నిటినీ మనం స్టాక్స్ అని అనేసరికి పీపుల్ థింక్ దట్ ఓకే నాకు ఇది నా అమౌంట్ వచ్చేస్తుంది అని. స్టార్టప్స్లో దాన్ని ఈసాప్స్ అంటాం. దాని గురించి కావాలంటే ఒక పెద్ద ఎపిసోడే చేయొచ్చు మనం. నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యాను దాని గురించి. అండ్ ఇదన్నిటిని కలుపుకుంటే దెన్ ఇట్ విల్ సమ్ అప్ టు దట్. బట్ స్టిల్ యూ క్యాన్ గెట్ దోస్ ప్యాకేజెస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ స్కిల్. మళ్ళీ వాటి మీద ట్యాక్సెస్ ఉంటాయి. ట్యాక్సెస్ ఆఫ్ కోర్స్, ప్రతి దాని మీద ట్యాక్స్. ప్రతి కంపెనీకి బిజినెస్ పార్ట్నర్. ట్యాక్స్ నో కమెంట్స్. బట్ అట్లీస్ట్ నౌ ఐ థింక్ ద న్యూ బిల్ దట్ దే హ్యావ్ పాస్డ్ అట్లీస్ట్ కొంచెం అన్న లెవరేజ్ ఉంది మనకి, కొంచెం సేవ్ చేసుకోవడానికి అని అనుకుంటున్నాను. బట్ సో ఇప్పుడు నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు దే ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్. అరే నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఐఐటీ క్రాక్ చేయలేకపోయినా ఇంకా నా లైఫ్ ఇంకా కిందికే అనుకుంటా అన్నట్టు ఫీల్లో ఉన్నాను అనమాట. ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఇంకా ఐఐటీ ఎన్ఐటీ రాకపోతే ఇంకా వాడి లైఫ్ అంతేనా, లేకపోతే హౌ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్? ఎందుకంటే యూ హ్యావ్ సీన్ ఎట్లుంటుంది జర్నీ అనేది, యూ హ్యావ్ బీన్ దేర్ అండ్ ఆల్సో యూ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ కెరియర్. కనుక గైడ్ ద స్టూడెంట్స్ అసలుకి ఐఐటీ రాకపోయినా ఎన్డీ రాకపోయినా లైఫ్ ఉంటుందా ఉండదు చెప్పు ఒకసారి. ఎందుకుండదు? అంతమంది లేరు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు. వీళ్ళంతా ఐఐటీలో చేస్తేనే మంచి మంచి కంపెనీలో వర్క్ చేస్తుంది. బొచ్చడి మంది ఉంటారు. అది అసలు ఆ పాయింట్ని తీసేయాలి ఫస్ట్. అదనే కాదు, ఇండస్ట్రీకి వచ్చాక కూడా అరే నాకు నా సమ్ ఎక్స్ నెంబర్ ప్యాకేజ్ లేకపోతే ఇంకా నేను గ్రో అవ్వలేను, లేదా ఒక ఎక్స్ కంపెనీలో నాకు జాబ్ రాకపోతే ఇంకా నా లైఫ్ అయిపోయినట్టే. నో, అవి ఎప్పటికీ ట్రూ కాదు. యూ షుడ్ ఫైండ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ఇట్. ఇప్పుడు నీకు ఈ పొజిషన్లో ఎట్ దిస్ మూమెంట్ యూ డెంట్
గెట్ అన్ ఐఐటి సీట్. అప్పుడు నువ్వు వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఫర్ ఇట్? ఇంకేం ఛాన్సెస్ ఉన్నాయి నీకు? ఐఐటిలో ఉన్నప్పుడు నీవు ఏది మిస్ అవుతున్నావో, బ్యాచులర్స్ అప్పుడు రానప్పుడు మాస్టర్స్కి ట్రై చేయి, గేట్ రాసి మాస్టర్స్కి ట్రై చేయి. నువ్వు అదే ప్రిపరేషన్ చేయాలి కదా మళ్ళీ. ఇప్పుడు నీకు ఇంకా టైం ఉంది కదా, 4 years ఆఫ్ టైం ఉంది కదా. నువ్వు గేట్ రాసి గేట్ క్రాక్ చేసి ఎంటెక్లో సీట్ రావాలంటే 4 years ఇప్పుడు ట్రై చేయి. నువ్వు ఎక్స్క్యూజ్ పాయింట్స్ ఎత్తుక్కున్నన్ని రోజులు అలానే ఉంటుంది నీకు. ఎక్స్క్యూజ్ని వదిలేసి జస్ట్ బీ రియలిస్టిక్ అండ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. లేదు అనేది ఏమీ ఉండదు. ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఐఐటి వాళ్ళైనా మీరైనా ఎవరైనా జాబ్కి వెళ్ళాల్సిందే. వెళ్ళినప్పుడు ఆ కంపెనీకి ఏం కావాలి? స్కిల్ఫుల్ పర్సన్ కావాలి. నువ్వు సొంతంగా నువ్వు స్కిల్ నేర్చుకుంటే ఏముంది, అక్కడికి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకుంటే ఏముంది? అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు 4th year అయ్యేసరికి ప్రాపర్ స్కిల్ సెట్ నేర్చుకున్నావు అంటే వాడికి నీకు డిఫరెన్స్ లేకుండా చూపించుకోగలుగుతావు నువ్వు. నీకు స్కిల్ ఉంటే నువ్వు ఎప్పటికన్నా మంచి కంపెనీ, మంచి దానికి యూ విల్ డెఫినెట్లీ గో. అండ్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఇంట్రెస్టెడ్, హౌ ఫోకస్డ్, హౌ సెల్ఫ్ మోటివేటెడ్ యు ఆర్. అంతే. ఇవంతా ట్యాక్స్ అంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కష్టపడ్డావు వాళ్ళు, ఇప్పుడు ఐటీలో సీట్ వచ్చిందంటే వాడేం కూర్చుంటే రాలేదు. ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎవరైనా కూర్చుంటే రాలేదు వాళ్ళకి, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్ దే పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు గెట్ దట్ సీట్. దే హ్యావ్ గాన్ త్రూ మెనీ స్లీప్లెస్ నైట్స్. చాలా ప్రిపరేషన్ చేస్తేనే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, క్రాక్ చేశారు. దానికి తగ్గట్టు నువ్వు అలాంటి ఎఫర్ట్స్ పెట్టు, మళ్ళీ చదువు. అది ఒక స్టెప్ మాత్రమే. దట్స్ వన్ ఆఫ్ ది మెయిన్ స్టెప్స్ ఇన్ యువర్ ఎంటైర్ కెరియర్ అనుకుందాం. అది లేకుండా కూడా కెరియర్లో ఎక్సెల్ అయిన వాళ్ళని నేను చాలా మందిని ఇంటరాక్ట్ అయ్యాను, చాలా మందిని చూశాను. అండ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ కూడా ఐఐటి నుంచి కాదు. సో వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే గురునానక్ కాలేజ్ నుంచి వచ్చావు, విచ్ ఆర్ రెగ్యులర్ కాలేజెస్ ఇవి నార్మల్గా. రైట్. So, but right now you're doing really good browser stack, and also you're going to join an interesting company. So, you tell about what is that interesting company. గురునానక్ నుంచి జర్నీ ఎలా ఉండే ఇక్కడ వరకు? టు బి హానెస్ట్, గురునానక్లో ఉన్న రోజులు అయితే ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ నెవర్ థాట్ ఐ వుడ్ లవ్ కంప్యూటర్ సైన్స్ లైక్ దిస్ అని. బికాస్ నా ఎంసెట్ అంత పెద్ద గొప్ప ర్యాంక్ ఏం కాదు, అది ఒక ర్యాంక్ వచ్చింది. బట్ స్టిల్ కన్వీనర్ కోటాలోనే సీట్ వచ్చింది గురునానక్లో. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎంసెట్ ఆప్షన్స్ మనం ఫిల్ చేయాలి కదా, వీ నీడ్ టు చూజ్ బ్రాంచ్ అండ్ కాలేజ్. అవి పెట్టుకున్నప్పుడు ఒక టాప్ 2 కాలేజ్కి తప్పితే మిగతా అన్ని కాలేజెస్కి ఐ హ్యావ్ ignored computer science and put other all options like electronics, civil, mechanical, electrical అలా అన్నీ పెట్టేశాను మంచి కాలేజెస్ అన్నిటికీ. ఒక టాప్ 15 ఐ థింక్ గురునానక్ స్టేడ్ ఇన్ లైక్ టాప్ 10 or 15 కాలేజెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దాంట్లోనే వస్తుంది అనే ఐ మీన్ అసలు వస్తుందని కూడా తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఏదో ఓకే మ్యాథ్స్ ఫిజిక్స్ కి తగ్గట్టే ఉంటుంది ఇంజనీరింగ్ అనేది, ఇంకంతకన్నా ఏమి ఉండదులే అని చెప్పి జాయిన్ అయ్యాక తెలుసుకున్న వాట్ ఇంజనీరింగ్ ఈజ్ అని. నథింగ్ రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్ ఇన్ దట్ 4 years. ఐ వాజ్ మోర్ టువర్డ్స్ ఎలక్ట్రానిక్స్. థియరిటికల్గానే ఎంతో అంత నేర్చుకున్న దాంట్లోనే కొంచెం చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఎలక్ట్రానిక్స్ చూడటానికి సమ్హౌ. బట్ ఫైనల్ ఇయర్లో బీటెక్లో అర్థమైంది ఏంటి అంటే గేట్ కోచింగ్ తీసుకుందామని చెప్పి స్టార్ట్ చేసాం. ఏస్ అకాడమీ తెలిసినగర్లోనే గేట్ కోచింగ్ తీసుకున్నాను, స్టార్ట్ చేశాను. ఫైనల్ ఇయర్లో స్టార్ట్ అయిన తర్వాత చూశాను బ్యాచ్లో ఒక 100 మంది దాకా ఉన్నారు. ఆ బ్యాచ్లో పొద్దున్నే 5 o'clock బ్యాచ్, అది 5 or 6. సో 100 members ఉన్నారు. వీళ్ళంతా 3rd year స్టూడెంట్స్. అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆర్ లైక్ దే ఆర్ రీటేకింగ్ దట్ కోర్స్. వాళ్ళు ఒక 2 items ఆల్రెడీ గేట్కి ఇచ్చి వచ్చిన వాళ్ళు, మాస్టర్స్ అయిపోయి జాబ్ చేసి తీసుకునే, అంటే మాస్టర్స్ నార్మల్గా ఎంటెక్ చేసేసి ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ నవ్ దే వాంట్ టు క్రాక్ సమ్ గుడ్ గవర్నమెంట్ జాబ్ త్రూ గేట్ అని వచ్చేవాళ్ళు. ఇలా ఉండేవాళ్ళు. నాకు డౌట్ వచ్చింది నా మీద, నేను ఫైనల్ ఇయర్లో ఇప్పుడు ఇవి తీసుకోవచ్చా, అసలు నేను ఫోకస్ చేయగలను? బికాస్ అక్కడ ఫైనల్ ఇయర్లో అక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వాలి, ఏం అర్థమయ్యేది కాదు. బట్ మెయిన్ ప్రియారిటీగా గేటే పెట్టుకున్నా. జాయిన్ అయిన ఒక నెలకి అర్థమైపోయింది బ్రో. ఆ కోర్స్ ఫైనల్ ఇయర్లో ఒక 1 month అయిన తర్వాత అర్థమైపోయింది ఆ గేట్ కోచింగ్లో ఇట్లా కాదు, లాంగ్ టర్మ్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా. బట్ రాయనైతే ఇప్పుడు ఫీజు కట్టేసాం గేట్ కోచింగ్కి. మా డాడీకి ఫోన్ చేసి నేను చెప్పలేను కదా, నాకు కాదు ఇది ఎంతో అని, నువ్వు కట్టిన డబ్బులు ఎక్కడికి రావు డాడీ, లైట్ తీసుకోండి అని చెప్పలేను కదా. సో సర్లే ఎట్లా సరే చేద్దాము. కానీ ఆప్షన్ ఏంటంటే లాంగ్ టర్మ్.
ఒకవేళ గేట్ రాకపోతే లాంగ్ టర్మ్ చేయాలి, అదొక వే. సో ఒక one of my interesting persons in my friends ద్వారా I got to know friends, and like now it's family for me. So ద్వారా తెలిసింది ఏంటంటే there is something called as MSIT. There is a course in IIIT which is offered specifically, and they are targeting specifically for non-IT background people to excel in computer science domain, and they can get some good job అనేది మెయిన్ మోటో. దెన్ స్టార్టెడ్ గోయింగ్ త్రూ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది చేశారు దాంట్లో అని చెప్పి తెలుసుకోవటం. ఇదంతా తెలిసినప్పుడు ఐ హావ్ టాక్ టు పీపుల్ దోస్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దట్ కోర్స్ అని చెప్పి ఒక 4 మెంబర్స్ని పెట్టుకున్నాను. అందరితో మాట్లాడుతుండే. దాంట్లో ఒకళ్ళు మాత్రం చాలా రియలిస్టిక్గా నాలాగనే, తనకి ఐ థింక్ 12 or 14 బ్యాక్లాగ్స్ ఉండే బీటెక్లో. తను హైదరాబాద్ లోకల్ కాలేజే. తను ఫోన్ చేస్తే తను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. నేను బీటెక్లో ఉన్నప్పుడు అంత ఇంగ్లీష్లో మాట్లాడడం కదా, మరి కొంచెం వచ్చు, బట్ మాట్లాడేటప్పుడు రెగ్యులర్గా మనం తెలుగులో మాట్లాడుకుంటాం. హీస్ టాకింగ్, హీస్ అ తెలుగు పర్సన్, హీస్ ఫ్రమ్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్, హీ గాట్ ఇన్ టు MSIT IIIT. హీ వాస్ టాకింగ్ కంప్లీట్, ఒక్క దగ్గర కూడా తెలుగులో మాట్లాడలేదు, తనంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. ఓకే, ఇక దెన్ మెల్లగా నా స్టేజ్ చెప్పాను, ఇట్లా గేట్ రాస్తా బ్రో, బట్ నాకైతే నమ్మకం లేదు గేట్ క్వాలిఫై అవుతున్నాను కూడా. నేను ఎంఎస్కి వెళ్ళొద్దు అనుకుంటున్నాను. ఎట్ ద టైమ్ ఐ థింక్ ట్రంప్ ది గోయింగ్ ఆన్, అండ్ ఐ వాజంట్ ఇన్ ఏ పాయింట్ దట్కి అబ్రాడ్ వెళ్ళదని ఆప్షనే కాదు, సమ్ అదర్ పర్సనల్ రీజన్స్ కూడా. దెన్ ఐ థాట్ ఓకే, ఇది నా సిచ్యువేషన్ అని నేను చెప్పినప్పుడు దాన్ని ఈజ్ లైక్ కోర్స్ గురించి అంత క్లియర్గా చెప్పాడు అనమాట. ఆయన చూసాక చాలా ధైర్యం వచ్చింది. ఓకే, బికాస్ తను కూడా అదే కేసు, తను కూడా ఏమీ తెలియదంట. ఆఫ్టర్ ఎంటరింగ్ ఈ దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇట్స్ మోర్ లైక్ ఎ GRE లెవెల్ ఎగ్జామ్. GRE లానే ఉంటుంది ఎగ్జామ్. యూ కెన్ రైట్ ఇట్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ ర్యాంక్ విత్ ఇన్ 100 సీట్స్లో ఉంటే. ఐ మీన్ ఎట్ ద టైమ్, ఇప్పుడు ప్రొఫార్మా అండ్ ఆల్ అంతా చేంజ్ అయ్యి ఉండొచ్చు, బికాస్ దిస్ ఈజ్ లైక్ లాంగ్ వే బ్యాక్ ఇన్ 2018 రాశాను. IIIT మాస్టర్స్ MSIT దాంట్లో వచ్చింది. అండ్ దెన్ ఐ హ్యావ్ జాయిన్డ్. ఎక్కడ జాయిన్ అయిన తర్వాత నాకేం తెలియదు, బట్ బ్యాచ్లో సగం మందికి పైగా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, సగం మంది నాన్-IT నుంచి వచ్చిన వాళ్ళు. కొంచెం చాలా భయం వేసింది స్టార్టింగ్లో. దేర్ వేర్ కేసెస్ వేర్ ఐ ఫెల్ట్ సో ఎమోషనల్ కూడా కొన్ని కోర్సెస్లో, బికాస్ దిస్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఈస్ అ బిట్ డిఫరెంట్ altogether. There I learned, and I have gone through everything, and then I got one campus offer. Off campus ఒకటి వచ్చింది, ఆన్ క్యాంపస్ ఒకటి వచ్చింది. At the end I decided off campus only because it was more interesting for me. Then I joined there. And how was your work experience at Browser Stack, and ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటిది? Browser Stack, it's an amazing company to work. Learning growth కానీ చాలా బాగుంటాయి. ఫర్ మీ టు బి హానెస్ట్, నేను చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఏవైతే మీకు ఖచ్చితంగా కావాలో అన్నిటినీ నేర్చుకోవడానికి Browser Stack is one of the best example. That's where I learned, and opportunities also. నీకు అలాంటి ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి కదా కంపెనీ. దే నెవర్ సే నో ఫర్ ఎనీథింగ్. దట్స్ వాట్ నా ఎక్స్పీరియన్స్ వైజ్ అయితే కనుక సపోర్టివ్ పీపుల్, టీమ్ కల్చర్ కానీ పీపుల్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ it's a good growth, and now at this moment just I left Browser Stack recently. Just a couple of weeks break lo unnanu. I will be joining a company soon. So people, when you're starting out in your college, when did you start learning coding and programming? How did you get into programming? First I remember after my intermediate, మీకు తెలుసు కదా మన జనరల్గా ఒక దాన్ని ఏమంటారు, ఆ ఫీల్ ఉంటుంది కదా రిలేటివ్స్లో కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ నైబర్స్లో, అరే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఏదైనా కోర్స్ నేర్చుకోవెళ్ళి ఖాళీగా ఏముంటావు, బీటెక్కి జాయిన్ అయ్యే ముందు చాలా గ్యాప్ దొరుకుతుంది కదా ప్రాబ్లీ. అప్పుడు నాకు ఏమైంది అంటే స్టేట్ బైఫర్కేషన్ అప్పుడే అయింది, అండ్ అవర్ కాలేజ్ స్టార్టెడ్ లైక్ ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంకి స్టార్ట్ అయింది. సో లైక్ నియర్లీ ఒక 3 months ఆఫ్ టైం దొరికింది అక్కడ. సో దెన్ దెర్ ఇస్ వన్ ఫేమస్ ఇన్స్టిట్యూట్, లైక్ హౌ వీ హ్యావ్
ప్లెంటీ ఆఫ్ దెమ్ ఇన్ హైదరాబాద్ అమీర్పేటలో ఉన్నట్టు, అలానే మా ఊరికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇట్స్ సో ఫేమస్ అనమాట. సో సరే అని చెప్పి వెళ్ళాను. ఐ డోంట్ నో ఎనీథింగ్ అసలు. నాకు సిస్టంలో అంటే సిస్టమ్ ఆన్ చేసి ఇఫ్ సమ్మన్ ఆస్క్ మీ ఐ కెన్ డౌన్లోడ్ సంథింగ్ ఆర్ మూవీ సాంగ్స్ ఎక్కించాలి, వీడియోస్ ఎక్కించాలి అంటే ఎవరైనా అడిగితే, బికాస్ మా మొబైల్ షాప్ బిజినెస్ ఉండేది. సో ఐ యూస్ టు బీ దేర్ అండ్ డూ దట్ స్టఫ్, బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్. Then the first thing I learned to C at that time, 25 days crash course, 20 programs, I guess. C programలో 20 programs ఉంటాయి కదా. Write a code to find whether a number is prime number or not, Fibonacci series, like all these things. అట్లా ఒక 20 programs ఏదో నేర్చుకున్నాం, అయిపోయింది అంతే. And then when I went to BTech, there I have enrolled for electronics. అండ్ ఎలక్ట్రానిక్స్లో కూడా దేర్ ఇస్ ఓన్లీ ఫస్ట్ 1 year సబ్జెక్ట్స్ అన్నీ కామన్ ఉంటాయి అన్ని బ్రాంచెస్కి, రైట్? సో అక్కడ దెర్ ఇస్ అ C లాంగ్వేజ్ సబ్జెక్ట్. ఇక్కడ నేను 25 daysలో నేర్చుకున్న అవే 20 programs లాంటివే అక్కడ కూడా ఉండేది, బట్ ఇట్స్ అ సబ్జెక్ట్ ఫర్ ది ఎంటైర్ ఇయర్ విత్ సమ్ ఇన్ డెప్త్ థియరీ అండ్ ఆల్. యా, అంటే దట్స్ వేర్ ఐ స్టార్టెడ్. ఓకే, కానీ అప్పట్లో ఐ డోంట్ థింక్, ఐఎమ్ నాట్ షూర్ హౌ పాపులర్ దీస్ సెగ్మెంట్స్ ఆర్ నౌ, కానీ when we were in intermediate, online courses were not that popular. తక్కువ ఉండే అసలు. యూట్యూబ్ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి? ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ ఇన్ 2014. సో ఐ స్టార్టెడ్ మై బీటెక్ ఇన్ 2014. సో ఐ థింక్ ఎట్ దట్ మూమెంట్ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని కూడా నేను అనుకోవట్లేదు, యాజ్ ఫర్ మై ఐడియా. బికాస్ లైక్ 2012 నుంచి ఇట్ స్టార్టెడ్, ఐ గెస్. మెల్లమెల్లగా స్మార్ట్ ఫోన్స్ అసలు ఇండియాకి రావటం, అప్పుడప్పుడే యూట్యూబ్ కొంచెం పాపులర్ అవుతుంది. సో బీటెక్లో కూడా అగైన్ చెప్తున్నాను కదా, దట్స్ ద ఓన్లీ C లాంగ్వేజ్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ నో. అండ్ ఎలక్ట్రానిక్స్, ఇఫ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, దే విల్ గో త్రూ సమ్ సార్ట్ ఆఫ్ కోడింగ్. ఐ డోంట్ సే ఇట్స్ కంప్యూటర్ సైన్స్, బట్ ఇట్స్ రిలేట్ చేసుకోవచ్చు. మాకు ఇఫ్ ఐ రిమెంబర్ ద సబ్జెక్ట్ నేమ్, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, అండ్ VLSI రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉండేవి. దేర్ వీ విల్ రైట్ సమ్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ రాయటం, వెరీలాగ్ యూజ్ చేసే రాస్తాం. ఇఫ్ ఐఎమ్ రియల్లీ నాట్ రాంగ్ విత్ ద టర్మ్స్, బికాస్ ఐ కంప్లీట్లీ ఫర్గాట్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్. అప్పుడు కొంచెం, బట్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది అవి చేసేటప్పుడు. ఇట్ ఇస్ సో గుడ్, లైక్ యూఆర్ ప్రోగ్రామింగ్ సంథింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ చిప్స్ అన్నట్టు. అంత మాస్టర్ నేమ్ కాదు, జస్ట్ నేర్చుకున్న సబ్జెక్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. బట్ అగైన్ బీటెక్లో అసలు జీరో కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్. జస్ట్ ఇంకా వాళ్ళు ప్రోగ్రామ్ అంటే ఆ సబ్జెక్ట్ పాస్ కావడానికి ఎంత కావాలో అంతే థియరీ నేర్చుకొని. బీటెక్ నా 4 yearsలో ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ ఇన్ మైండ్ ఇస్ బికాస్ I got a backlog in my first year. Okay. Which subject is it? Physics. Engineering physics. Physics is very unusual backlog అసలు. ఎక్కువ మందికి వేరే పడుతుంటాయి. That's the same thing. నేను ఉన్న సబ్జెక్ట్స్ అన్నిట్లో నేను బాగా రాసిందే ఫిజిక్స్. యూ రిమెంబర్ దట్ 32 pages బుక్లెట్ కదా, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ JNTU అఫిలియేటెడ్ కాలేజ్. సో ఆ 32 pages బుక్లెట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 32 అనుకుంటున్నాను. సో ఐ స్టిల్ రిమెంబర్ నేను అన్ని క్వశ్చన్స్ ప్రాపర్గా రాశాను. ఆ సబ్జెక్ట్లోనే ఎక్కువ స్కోర్ చేస్తాను అనుకున్నాను, బట్ దేర్ ఐ గోట్ అ బ్యాక్లాగ్. రెస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను. యూ డోంట్ నో, లైక్ దట్ ఫీలింగ్ వాజ్ లైక్ దట్స్ ద వెరీ ఫస్ట్ ఎగ్జామినేషన్ వేర్ ఐ ఫెయిల్డ్. అప్పటి వరకు నేనైతే ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు ఇన్ మై స్కూలింగ్ ఆర్ ఇన్ ఇంటర్మీడియట్, అట్లీస్ట్ ఇన్ ద థియరిటికల్ ఎగ్జామ్స్. సో దట్ వాస్ లైక్ రియల్లీ వన్ ఆఫ్ ది పెయిన్ మూమెంట్ ఫర్ మీ, ఆ ఒక్క మూమెంట్ మాత్రం. అండ్ దెన్ సప్లిమెంటరీ తర్వాత వెంటనే ఉంటుంది కదా, ఐ హ్యావ్ రిటన్ అట్ సేమ్ అలానే క్వశ్చన్స్ వచ్చాయి, సేమ్ క్వశ్చన్స్ నన్ను అడిగితే. మోర్ ఓవర్ లైక్ దిస్ ఎగ్జామ్ పేపర్ వాట్ ఐ హ్యావ్ గాట్ ఫర్ ద రెగ్యులర్ అండ్ ద సప్లిమెంటరీ తీసుకుంటే 75%, 80% క్వశ్చన్ సేమ్. నేను ఆన్సర్స్ కూడా అవే రాశాను, మళ్ళీ ఈసారి పాస్ అయ్యాను బాగానే. దెన్ ఐ డోంట్ నో వేర్ ద ఫాల్ట్ ఈస్. ఫస్ట్ టైం ఎన్ని పేపర్స్ రాసావు, సెకండ్ టైం ఎన్ని పేపర్స్ రాసావు? సేమ్, బికాస్ నాకు అన్నీ వచ్చిన క్వశ్చన్సే అవే క్వశ్చన్స్. మేము ఎలా నేర్చుకునేవానంటే బీటెక్లో ఒక్కొక్క చాప్టర్కి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. కొంతమంది ప్రొఫెసర్స్ అండ్ టీచర్స్ ఏమో వాళ్ళు ఇచ్చేవాళ్ళు నోట్స్ అండ్ మెటీరియల్. కొన్నింటికి ఇంకా మేమే ఎట్లా టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవటమో అవి తీసుకొని దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వటం. సో ఒక చాప్టర్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఇదే ఆన్సర్ రాయాలి అనేటట్టు ప్రిపేర్ చేసుకునేవాడు నోట్స్ని, సో దట్ వీ డోంట్ మిస్ అవుట్ ఆన్ ఎనీ టాపిక్ అన్నట్టు. అలానే మా అంటే ఒక చాప్టర్కి మనం లెట్స్ టేక్ ఒక
3-4 క్వశ్చన్స్ అనుకుందాం. ఆ రకంగా ప్రిపేర్ అయ్యి ఐ యూస్ టు గివ్ ఇట్. చెప్తున్నా కదా, రెగ్యులర్కి సప్లిమెంటరీకి సేమ్ రాసింది నేనైతే నాకు తెలిసినంత వరకు. 32 పేజెస్ ఫిల్ చేసావా? సేమ్ బ్రో. యా, ఐఎమ్ క్లియర్ విత్ ఇట్. నాకు గుర్తు బికాజ్ అవి క్వశ్చన్స్ కూడా లెంత్ వచ్చినట్టు నాకు ఐ స్టిల్ రిమెంబర్. అన్నీ రాశాను, అంత ఫిల్ చేశాను ప్రాపర్గా. నెక్స్ట్ టైం కూడా ఆ బుక్లెట్ ఈ బుక్లెట్ తీసుకుంటే నాకైతే సేమ్ ఆన్సర్స్ ఉంటాయని నాకు ఇప్పటికీ నమ్మకం. సో యా, బట్ ఎట్ ది ఎండ్ ఫస్ట్ రాసిన అటెంప్ట్లోనే పాస్ అయ్యాను. సో బికాస్ నీకు రెగ్యులర్ అయిపోయిన తర్వాత నేను 2-1 సెమ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సప్లిమెంటరీ రాయాల్సి వస్తుంది కదా. సో దెన్ ఐ హ్యావ్ గివెన్ ఇట్ అండ్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఇట్. మెయిన్గా మేజర్గా బీటెక్ స్టూడెంట్స్ చూసుకుంటే వాళ్ళకి పడే మేజర్ బ్యాక్లాగ్స్ వచ్చేసి M1 పడుతుంది. M1 కొంతమందికి డ్రాయింగ్ పడుతుంది. Engineering drawing. పీపుల్ విల్ గెట్ ఇంటూ దట్. నాకు డ్రాయింగ్ పడింది నాకు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ నాకు బ్యాక్లాగ్ పడంగానే, ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ బ్యాక్లాగ్ పెడితే అంటే నేను అసలు ఇప్పుడు ఇంజనీర్ అవ్వగలనా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది మైండ్లోకి. మెయిన్గా ఏమవుతుంది అంటే మనము 10th ఇంటర్వెల్లో మంచి మంచి మార్క్స్ తెచ్చుకుంటాం కదా, లైక్ ఇక్కడ వచ్చేసరికి బ్యాక్లాగ్ వచ్చేసరికి అయ్యా ఏంది అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అసలు ఐ స్టిల్ రిమెంబర్ దట్ కాల్ ఐ హ్యాడ్ విత్ మై పేరెంట్స్ వెన్ ఐ సెట్ దట్ ఐ గాట్ ఎ బ్యాక్లాగ్ అని చెప్పంగానే, ఓకేరా ఎవరికి చెప్పకు, నేను ఎవరికి చెప్పను. దట్ వాజ్ ద టోన్ విచ్ మై మామ్ షేర్ టు మీ. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. మరి 10th క్లాస్లో నాకు మ్యాథ్స్ వచ్చినప్పుడు ఐ టాప్డ్ స్కూల్ అండ్ దే కాల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ one in my relatives because he's so proud. My father was so proud on that day and he called everyone and said ki అరే చెప్పాలి నేను అందరికీ బికాస్ నా కొడుకు ఒకటి తెచ్చుకున్నాడు. ఐ గాట్ లైక్ స్కూల్ సెకండ్. అంటే ద టైమ్ ఇట్స్ దాన్ని ఏమంటారు, అదేం పెద్ద గొప్ప విషయం కాదు, బట్ ఫర్ హిమ్ హీ ఫెల్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ హీ షేర్డ్ ఎవ్రీ వన్ టు ద రిలేటివ్స్. సో బట్ ఈ మూమెంట్కి వచ్చేసరికి ఏమైందంటే, ఓకే ఎవరికి చెప్పకు, క్లియర్ అయ్యాక చెప్పు మాకు అన్నట్టు. నాకు కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్ పడింది వంశీ, లేకపోతే వేరేది పడింది నాకు అనుకుంటా డ్రాయింగ్ పడింది అనుకుంటా. ఇట్స్ అ వే ఆఫ్ బీటెక్ టు వెల్కమ్ ఎవ్రీ న్యూ స్టూడెంట్. మాకు క్లాస్ లోపల తెలీదు, చాలా మందికి ఒకసారి ఇంజనీరింగ్ డ్రాయింగ్ పడిపోయింది కదా. యా lot of people got engineering drawing. So I still remember there were a couple of professors also who were making fun of me because నేను కాలేజ్లో this క్లాస్ రిప్రజెంటేటివ్స్ కదా, నేను సిఆర్ అనమాట. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చినప్పుడు నేను 2-1లో ఉంటాను కదా. ఈ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కొంచెం సీనియర్ అయ్యాము. నాకు ఆ మూమెంట్స్ కూడా కొంచెం పెరిగాయి అనమాట. దాన్ని ఏమంటారు, ఆ సీనియారిటీ ఫీలింగ్ ఉండటం, గ్యాంగ్లు, ఫ్రెండ్స్, ఇది చాలా ఎక్కువ అయిపోయింది ఆ 2-1లో కూడా. అప్పుడే బ్యాక్లాగ్ పడింది కరెక్ట్గా. ఐ థింక్ దట్స్ ఎ మూమెంట్ ఫర్ మీ టు రియలైజ్ హై యూ షుడ్ ఫోకస్ ఆన్ స్టడీస్ తర్వాత అవంతా అన్నట్టు అనుకుంటా. అండ్ దెన్ ప్రొఫెసర్స్ ఆల్సో మేకింగ్ ఫన్. ఇక నేను ఆ రోజు వచ్చిన మూమెంట్కి సెట్కి నో ఐ విల్ రిజైన్ ఫర్ సిఆర్ అని చెప్పి. రిజైన్ ఏంట్రా, నువ్వేమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా? ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఎంటైర్ క్లాస్ లాఫ్డ్ అట్ మీ వెన్ ఐ వాజ్ సేయింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ అండ్ మై ప్రొఫెసర్ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. దట్స్ మై డెసిషన్. సో యాక్చువల్లీ ఈజ్ లైక్ నో అట్లేం లేదు, చెయ్యి, నువ్వు చేసే పని ఏదో నువ్వు చెయ్యి, నీ సిఆర్ పని అన్నట్టు ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ చెప్పారు. ఫ్రమ్ దాట్ మూమెంట్ ఐ ఓన్లీ డిసైడెడ్ ద ఓన్లీ ఫోకస్ ఐ హ్యావ్ టు కీప్ ఫర్ మీ ఈజ్ లైక్ ఐ హ్యావ్ టు క్లియర్ ద సబ్జెక్ట్ ఎట్ ఎనీ ఛాన్స్ బికాస్ ఐ డోంట్ వాంట్ కీప్ ఎ బ్యాక్లాగ్. పర్సంటేజ్ ఎంత రావాలి ఏంటి అదంతా మేము పెట్టుకోలేదు, క్లియర్ చేయాలి సబ్జెక్ట్ ఎలా అలా. దట్స్ ద ఓన్లీ మోటో. బికాస్ ప్రాపర్గా ఒక రిసోర్స్ తెచ్చుకొని పెట్టుకోవడం అంత నాకైతే అంత అవేర్నెస్ ఉండేది కాదు. దెర్ వాజ్ కపుల్ ఆఫ్ క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు, టాపర్స్ వాళ్ళంతా, లైక్ దే యూస్ టు మెయింటైన్ ఎ వెరీ వెల్ నోట్స్. వాళ్ళు చాలా చాలా టెక్స్ట్ బుక్స్ ఎతికి ఆన్సర్స్ తెచ్చుకొని మరీ పెట్టుకునేవాళ్ళు. ఈవెన్ ప్రొఫెసర్స్ వర్ ఆల్సో సో హెల్ప్ఫుల్ అనమాట. ఏదైనా కావాలి అంటే దే యూస్ టు గివ్ ఇట్ ప్రాపర్లీ. ఏదైనా నోట్స్ అండ్ మెటీరియల్ వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అవే రాసి ఎలాగోలా పాస్ అయితే అయ్యాను. దాని తర్వాత అయితే బ్యాక్లాగ్ పడలేదు ఇప్పటివరకు. దట్ ఈస్ వెరీ ఫార్చునేట్ ఒక బ్యాక్లాగ్తో క్లియర్ చేసేసుకున్నాం అంటే. ఎందుకంటే అసలు బీటెక్లో నైట్ మ్యాథ్స్ అసలు బ్యాక్లాగ్స్ పడ్డాయి అంటే అవి మోసుకొని తిరుగుతూ ఉండాలి బ్యాగ్స్ లాగా. మేజర్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్లాగ్ పడితే నువ్వు రాసే ఎగ్జామ్ వేరే 2 ఎగ్జామ్స్ మధ్యలో వస్తుంది. అంటే నీకు రెగ్యులర్ ఎగ్జామ్స్ మధ్యలో ఎప్పుడప్పుడు పెడతారు. దాంతోపాటు యూ హ్యావ్ టు రైట్ విత్ యర్ జూనియర్స్. వాళ్ళు కూడా అప్పుడు కనిపిస్తారు. ఎందుకంటే 2 times మిస్ అయింది అనుకో, యూ హ్యావ్ టు రైట్ విత్ యర్ జూనియర్స్. మళ్ళీ కాలేజ్లో ముఖం చూపించుకోవాలి వాళ్ళకి. యా, ఆ ఫీలింగ్ కొంచెం ఇంటిమిడేటింగ్ ఉంటుంది. బట్ అసలు చెప్తుంటేనే ఫేస్లో గ్లో వచ్చేస్తుంది. విచ్ కంపెనీ ఇస్ దట్? ఐ క్రాక్డ్ మైక్రోసాఫ్ట్. దట్ ఈస్ ఫెనామినల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దాంతోపాటు ఇంకొక ఆఫర్ కూడా ఉండింది. సో
ఐ థాట్ ఇట్ వుడ్ బి గుడ్ టు గో విత్ మైక్రోసాఫ్ట్ అట్ దిస్ మూమెంట్ అని. సచ్ అ ప్రౌడ్ మూమెంట్. యూ హ్యావ్ టు బి ఇట్లా ఛాతి కొట్టుకుని చెప్పాలి. No, there are a lot of people, those who are able to crack it. I think కొన్ని years back it was like, అరే స్టూడెంట్ క్రాక్డ్ మైక్రోసాఫ్ట్, స్టూడెంట్ క్రాక్డ్ అమెజాన్, స్టూడెంట్ ఇంటూ గూగుల్, ఇవన్నీ బాగా దాన్ని చాలా హైలైట్ చేసి మాట్లాడుకునే వాళ్ళం. బట్ నవ్ ఇట్ బికేమ్ నార్మల్ ఆల్సో, టు బి హానెస్ట్ చెప్పాలి అంటే, బికాస్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ విచ్ ఆర్ ఫార్ పేయింగ్ వే మోర్ దెన్ దీస్ కంపెనీస్. లర్నింగ్ కర్వ్ ఎక్కువ ఉందని, గ్రోత్ ఎక్కువ ఉందని, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ క్రాకింగ్ దమ్, రైట్? అండ్ ఇట్స్ ఆల్ సబ్జెక్టివ్ థింగ్ కూడా ఇలా అనేది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ అందులెస్. బట్ చాలామందికి చూసే వాళ్ళకి ఏంటంటే, సి ఇట్స్ స్టిల్ దే వాంట్ టు అండర్స్టాండ్ అసలు ప్రాసెస్ ఎలా ఉండింది, ఇంటర్వ్యూ ప్రాసెస్, రైట్? వాట్ డస్ ఇట్ టేక్ టు గెట్ అ గుడ్ జాబ్ ఎట్ మైక్రోసాఫ్ట్? Cool. For me, the interview process was like, the first round was online assessment. It's a common thing. They will give you a, first of all, interview process కూడా స్టార్ట్ కావడానికి రీజన్ కూడా రెఫరలే. దెర్ వాజ్ వన్ ఆఫ్ మై లింక్డ్ఇన్ కనెక్షన్స్. తను నా డైరెక్ట్ కనెక్షన్లో కూడా లేరు. ఎవరో పర్సన్ నాకు పోస్ట్ని లైక్ చేస్తే నాకు ఆ పోస్ట్ కనిపించింది నా లింక్డ్ఇన్ ఫీడ్లో. హీ సెయింగ్ లైక్, హే ఐఎమ్ ఆఫరింగ్ రిఫరల్స్, ఇఫ్ యూ వాంట్ జస్ట్ ఫిల్ అవుట్ దిస్, నో ఈమెయిల్ మీ, సెండ్ అవుట్ అన్ ఈమెయిల్ విత్ యువర్ రెజ్యూమ్ అండ్ వై డూ యూ వాంట్ మీ టు రిఫర్ అన్నట్టు నాకు జస్ట్ ఒక 2 లైన్లో రాయమన్నాడు. రాసి ఈమెయిల్ పంపాను. హీ రిఫర్డ్ మీ అండ్ దెన్ ఐ గాట్ ఎ మెయిల్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ సేయింగ్ దట్ యూ నీడ్ టు గో త్రూ ఆన్లైన్ అసెస్మెంట్ ఫస్ట్. ఆన్లైన్ అసెస్మెంట్ అంటే ఏంటి అంటే, దే విల్ గివ్ యూ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇట్ కుడ్ బి హ్యాకర్ ర్యాంక్, మైక్రోసాఫ్ట్లో అయితే కోడిలిటీ వాడతాము. ఇట్ కుడ్ బి హ్యాకర్ ర్యాంక్, ఇట్ కుడ్ బి కోడిలిటీ, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. టెస్ట్ ఎక్కడైతే కండక్ట్ చేస్తారో యూ హ్యావ్ టు రైట్ దట్ అండ్ క్లియర్ దట్ ఎగ్జామ్. అది ఆ ఆన్లైన్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఐ థింక్ దే టుక్ సమ్ టైమ్. ఐ థింక్ దెర్ ఇస్ సమ్ హైరింగ్ ఫ్రీజ్ బికాస్ తను నన్ను రిఫర్ చేసింది డిసెంబర్లో అండ్ ఇట్స్ ఆల్ హాలిడే పీరియడ్ ఫర్ యూఎస్ బేస్డ్ కంపెనీస్ కదా. హైరింగ్ ఫ్రీజ్ కూడా ఏదో నడుస్తుంది అని చెప్పని అన్నారు. ఇట్ టుక్ సమ్ టైమ్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్, ఐ థింక్ January ending అనుకుంటాను, సెయింగ్ దట్ హే యూ హ్యావ్ క్లియర్డ్ ఆన్లైన్ అసెస్మెంట్, వెన్ యూ విల్ బీ ఏబుల్ టు టేక్ ద ఇంటర్వ్యూస్ అండ్ అని. ఇంటర్వ్యూస్ దెన్ షీ ఎక్స్ప్లెయిన్ లైక్ ఫస్ట్ 2 rounds చేస్తాము. ఫస్ట్ 2 rounds ఆర్ లైక్, ఫస్ట్ వన్ వుడ్ బి డిఎస్ఏ ఫోకస్డ్ రౌండ్, నెక్స్ట్ వన్ వుడ్ బి సిస్టమ్ డిజైన్, దట్ టు ఎల్ఎల్డి రౌండ్. సో ఫస్ట్ ఈ 2 అయిన తర్వాత అండ్ దెన్ లేటర్ విల్ స్కెడ్యూల్ ద నెక్స్ట్ 2 rounds అని చెప్పారు. అంటే మేబీ అది ఫిల్టరింగో కాదో నాకు తెలియదు, బట్ నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. నా పర్సెప్షన్ ఏంటి అంటే, ఫస్ట్ 2 roundsలో బాగా చేస్తేనే నెక్స్ట్ 3-4 rounds అన్నట్టు. సో ఫస్ట్ 2 rounds డిఎస్ఏ ఫోకస్డ్ ప్రాపర్గా. వన్ థింగ్ ఐ రియలీ లైక్ దిస్, ఆల్ దిస్ 4 interviewers who interviewed me, they're so sweet, you know, like you can understand that connect first మాట్లాడుతున్నప్పుడే. I feel so good మాట్లాడుతున్నప్పుడు, and they're so supportive కూడా. ఎప్పుడు ఇట్స్ నాట్ లైక్ నువ్వు అడిగితే చెప్పకపోతే దే విల్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అని. దే ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఓకే, బికాస్ ఎట్ ది ఎండ్ దే వాంట్ సమ్ గుడ్ పీపుల్ టు బీ దేర్ అండ్ కమ్ ఇన్ టు ద టీమ్ అండ్ వర్క్ కదా. అలా డిఎస్ఏ రౌండ్ జరిగింది. డిఎస్ఏలో ఒక 2 questions అడిగిన ఉండే. దెన్ ఐ హ్యావ్ రిటన్ ఇట్, ఐ హ్యావ్ గివెన్ ద ఆప్టిమైజ్డ్ కోడ్. దే ఇంటర్వ్యూడ్ సీమ్డ్ హ్యాపీ. టెస్ట్ కేసెస్ అడిగారు అండ్ దెన్ ఐ హ్యావ్ రిటన్ లైక్ 6. తను ఒక దానిపైన ఇంకొక 10 రాశాడు ఆయన. 6 తను ఇంతేనా నువ్వు రాసే టెస్ట్ కేసు అన్నాడు. అవును అన్న. ఓకే, లెట్ మీ రైట్ ఫ్యూ మోర్ అని చెప్పి హీ రైట్ లైక్ 10 cases విచ్ విల్ కవర్ ఎవ్రీథింగ్ అండ్ హీ ర్యాన్ దట్ అండ్ దెన్ ఇట్ వాస్ గుడ్. ఫర్ ద సెకండ్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ మీ, జస్ట్ గివెన్ ద అప్రోచ్. ఐ ఆస్క్డ్ హిమ్ కి, డూ యూ వాంట్ మీ టు కోడ్ అని. ఇంటర్వ్యూ వాజ్ లైక్, నో ఐఎమ్ గుడ్, ఐ అండర్స్టూడ్ ద అప్రోచ్, ఐ గాట్ ఇట్ అని అన్నారు. దెన్ ఎల్ఎల్డి జరిగింది, లో లెవెల్ డిజైన్ రౌండ్. ఇట్స్ సిస్టమ్ డిజైన్ రౌండ్స్ తెలుసు కదా, 2 రకాలు ఉంటాయి. వన్ ఇస్ లో లెవెల్ డిజైన్, ద అదర్ వన్ ఇస్ హై లెవెల్ డిజైన్. లో లెవెల్ డిజైన్ మోస్ట్లీ రివాల్వ్స్ అరౌండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, లైక్ క్లాసెస్ ఎలా రాస్తావు, ఎలాంటి ప్రిన్సిపల్స్ నువ్వు ఫాలో అవుతావు రాసేటప్పుడు అండ్ ఆల్. అది కూడా బాగా జరిగింది. ఈ యాజ్ మీ టు డిజైన్ one of the good application in Microsoft only, one of the Microsoft products only. He asked me to design that and write classes and all for me. I'm not discussing the exact questions because it's confidential. And later ఆ 2 అయిపోయిన తర్వాత just I think they have taken probably couple of days. Then again recruiter called and said, hey, you have cleared, when can we schedule the next rounds? And I said like, I need some time, I need to just prepare అని కూడా. దాని తర్వాత 3 and 4 rounds జరిగాయి. దే హ్యావ్ షెడ్యూల్ బోత్ ఆఫ్ దెమ్ ఎట్ ఎ టైమ్. వన్ ఈస్ హెచ్ఎల్డి రౌండ్, హై లెవెల్ డిజైన్.
అది కూడా సేమ్. దే ఆల్సో యాజ్ వన్ ఆఫ్ ది యాజ్ దే ఇంటర్వ్యూ యాజ్ మీ టు డిజైన్ వన్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్. యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్, రైట్? అండ్ విత్ ఇన్ దట్ దే వాంట్ టు హైలైట్ వన్ స్పెసిఫిక్ functionality of it and asked me to write code for that kuda. In high level design also they highlighted that low level design point, like they asked me to write code. Then comes the final round, is like hiring manager round. Initially I thought it was only behavioral round. That was a big mistake. Adi chala mandi those who are applying for Microsoft, you should keep this in mind that Microsoft lo anni rounds lo they will touch base you on some aspect of behavioral comes up with some aspect of technical. అంటే ఇప్పుడు నాకు ఫైనల్ రౌండ్ నేను బిహేవియరల్ అనుకున్నాను, మేనేజరల్ రౌండ్ అనగానే. బట్ ఇట్ వాజ్ నాట్ లైక్ దట్. ఫస్ట్ 20 minutes ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. బట్ లేటర్ ఇట్ జంప్డ్ ఇన్ టు టెక్నికల్ పార్ట్. ఇట్ వెంట్ ఆన్ లైక్ ఎనీథింగ్. సో ఇన్ డీటెయిల్ లైక్ ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లో, ఎవ్రీథింగ్ డిస్కస్డ్. అండ్ అది అయిన కరెక్ట్గా ఒక 2 daysకి ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ రిక్రూటర్ saying that no call kada first email వచ్చింది saying that moving ahead with you Vipul, we are providing an offer అని చెప్పి ఇట్లా మెయిల్లో చూసాను. లైక్ ఇట్లా పట్టుకొని ఫోన్ పట్టుకొని ఫస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తూ ఐ వాస్ క్రయింగ్ ఒక 15-20 minutes నాన్ స్టాప్గా ఏడ్ చేశాను కంప్లీట్గా. I was so emotional at that time, and then things went on after that, offer and all. రియలీ ఫినామినల్ క్రాకింగ్ మైక్రోసాఫ్ట్, రియల్ గుడ్. ఆల్సో జనరల్ నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. హైరింగ్ మేనేజర్ రౌండ్కి వచ్చేసరికి జనరల్గా నువ్వు అంటే బిహేవియర్ ఉంటుందని చూస్తామంటే జనరల్ కాన్వర్సేషన్ ఉంటుంది, దే స్పీక్ విత్ యూ ర్యాండమ్ థింగ్స్. కానీ టెక్నికల్ నేను ఫస్ట్ టైం ఐఎమ్ లిజనింగ్ ఫర్ దట్. At the end of that round, I asked the interviewer also. I was expecting it's only a behavioral round. That's how I prepared. Then the interviewer mentioned in Microsoft it's always like that. We try to take up మరి అంటే నాకు ఆ రౌండ్ పేరు నేను రకరకాలుగా చూశాను. అండ్ ఆన్లైన్ ఆల్సో ఇట్ వాస్ కాల్డ్ యాజ్ అప్రోప్రియేట్ రౌండ్ అని. మరి ఆ రౌండ్ని ఏ రౌండ్ అంటారంట మైక్రోసాఫ్ట్ టర్మ్స్లో. నేను కూడా బట్ రిక్రూటర్ నాకు ఏ రౌండ్ అని చెప్పలేదు. లైక్ ఇట్ వాస్ మెన్షన్ టు మీ యాజ్ దట్ ఈస్ అ మేనేజరియల్ రౌండ్, హైరింగ్ మేనేజర్ తీసుకునే రౌండ్. ఇట్స్ మోర్ లైక్ బిహేవియరల్ రౌండ్ అనేది, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ కంపెనీ వాల్యూస్, హౌ వెల్ యూ విల్ ఫిట్ ఇన్ టు దట్ కల్చర్. ఆ టర్మ్స్లోనే ఉంటుంది అనే పాయింట్. ఓకే, అది నా మిస్టేక్, నేను ఇంకా అడగాల్సింది టెక్నికల్ క్వశ్చన్స్ ఏమన్నా అడుగుతారా అనేది. సో దట్స్ వన్ ఆఫ్ ది సజెషన్ ఐ వుడ్ గివ్. బీ క్లియర్, అజంప్షన్స్తో వెళ్ళొద్దు ఎక్కడికి. ఇట్స్ ఎ లెసన్ ఫర్ మీ ఆల్సో. అజంప్షన్స్తో అస్సలు వెళ్ళొద్దు. ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్, ట్రై టు ఆస్క్ దెమ్. రిక్రూటర్, దే షుడ్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్. They will give you as much as information as they want, because at the end of the day వాళ్ళ జాబ్ ఏంటి, they want to recruit you, right? వాళ్ళేమి నీకు ఆన్సర్ చేయకుండా ఉండరు కదా. I know it's hard to get this information in this busy world, but try to extract as much as you can, because ఏమో నేను సరిగ్గా ఆన్సర్ చేయకపోయింటే టెక్నికల్ క్వశ్చన్స్ I might not have got an offer, right? So be clear on. రైట్. సిగ్గుపడొద్దు రిక్రూటర్ని అడిగేటప్పుడు, ఎందుకంటే వాళ్ళ రోల్ అనేది ఇట్స్ టు రిక్రూట్ పీపుల్. అంటే పట్టుకొచ్చి ఆ పైప్లైన్లో మొత్తం పెట్టి ఇట్స్ వర్క్ దట్ దే ఆర్ డూయింగ్. సో దే వాంట్ యూ టు బీ సెలెక్టెడ్. సో ఇఫ్ యూ ఆస్క్ దెమ్ ఫీడ్బ్యాక్ అంటే ఎట్లయితుంది, లేదా దాని తర్వాత ఏమి ఉండకపోవచ్చు, ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ వాళ్ళు చెప్పేస్తారు ఇదేంటి ఉండబోతుంది. సో ప్రిపేర్ ఫర్ దట్ అన్నట్టు. So when you mentioned the recruiters are so sweet, you had such a positive experience with the interview. People who had negative experiences, they might think ఇలా కూడా ఉంటారా రిక్రూటర్స్, ఇంత పాజిటివ్గా కూడా మాట్లాడతారా, ఇంత సపోర్టివ్ కూడా చేస్తారా అని చెప్పేసి. బట్ దట్ ఈస్ వాట్ హ్యాపన్స్, రైట్? వెన్ యూ గో టు గుడ్ కంపెనీస్, ఇట్స్ atmosphere itself is like that. It's very supportive, they're more welcoming, right? And like Dheeraj mentioned rightly, the recruiters are trying to help you in every way. ఎందుకంటే as soon as you get recruited, their job is easier. ఈ వీడియో చూసి మీరు అందరూ కూడా సాఫ్ట్వేర్లో ఒక మంచి జాబ్తో సెటిల్ అవుదాం అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్ ఏంటంటే అసలు ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి? దానికి సొల్యూషన్ ఏంటంటే సైన్ హబ్ లోపల మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. సో కోర్స్ అని వినగానే ప్రతి ఒక్క స్టూడెంట్లో మైండ్లో వచ్చేది ఏంటంటే అరే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుందేమో, కష్టం ఉంటుందేమో, సపోర్ట్ ఉండదేమో, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ దానికి సొల్యూషన్ ఏంటంటే సైన్ హబ్ లోపల ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా స్టూడెంట్కి ఎఫోర్డబుల్గా ఉండేటట్టు ఉంటుంది. మనకి ఇప్పుడున్న ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ కానీ స్టూడెంట్స్కి చాలా ఎఫోర్డబుల్గా ఉంటుంది. ఆల్సో 2 అడ్వాంటేజెస్ వస్తాయి మీకు ఈ కోర్స్తోని. ఒకటి ఏంటంటే సపోర్ట్. మీరు ప్రోగ్రామ్ నేర్చుకుంటున్న కొద్దీ ఇక్కడ చిన్న డౌట్ రాగానే
మన సపోర్ట్ని రీచ్ అవుట్ అయ్యి ఆ డౌట్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఆల్సో మనం ఇంటర్వ్యూలో చూస్తున్నాం కదా బయట ఎట్లుందని, థియరటికల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. అందుకని ఈ ప్రోగ్రామ్ లోపల నాట్ జస్ట్ థియరటికల్, మీరు ప్రాక్టికల్గా నేర్చుంటారు. ఈ ప్రోగ్రామ్ చేస్తున్న కొద్దీ విల్ బి బిల్డింగ్ 10+ ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారనమాట. సో మీ రెజ్యూమే కూడా ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్తో ఉంటుంది. సో ఇప్పుడే ఈ కోర్సెస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో పెడతాను. గో అండ్ చెక్ దెమ్ అవుట్. స్టూడెంట్స్ చూడడానికి ఏమనుకుంటారు, అరే వీడు నన్ను ఏదో టార్చర్ చేయడానికి పట్టుకొచ్చాడు ఇక్కడికి, నన్ను ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను అని చెప్పేసి ఉంటుంది. కానీ ద ఇంటెంట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఫ్యూ మినిట్స్, ఐ వాంట్ యూ టు షేర్ ద స్టోరీ ఆఫ్ అనదర్ కంపెనీ దట్ యూ క్రాక్డ్ యాజ్ వెల్, విచ్ ఇస్ Postman. Right? Postman, it's a product-based company. Though it might not have the glorification title as Microsoft, it's an equally important company. It has changed the entire space in terms of API. Right? Can you just talk a little bit about that interview also? Yes. It was also a similar one, but there the focus is more on development side of it instead of DSA. అక్కడ కూడా 3 rounds ఉండే. In this case, recruiter has seen my LinkedIn profile. This is one other tip that I would give to anyone. Make sure LinkedIn profile is as good as you look. Or నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి అని అనుకుంటావో, లేదా నువ్వు ఎవరైనా ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి అని అనుకుంటావో, ట్రై టు సెల్ యువర్ సెల్ఫ్ త్రూ దట్ LinkedIn ప్రొఫైల్. నీ రెజ్యూమే బాగుంటుంది ఆబ్వియస్లీ. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో మెయింటైన్ దట్ social profile as good as you can. There they saw that profile and then he mentioned, hey Vipul, exactly whatever you're doing in my browser stack, మేము అదే స్కిల్ సెట్ అలాంటి టీమ్కే హైర్ చేసుకోవాలనుకున్నాం అండ్ నీ ప్రొఫైల్ చాలా కరెక్ట్గా ఉంది, సో కెన్ వీ గో అహెడ్ ఫర్ ద ఇంటర్వ్యూస్ అండ్ దట్ ఎస్ లెట్స్ గో అహెడ్ అని. 3 rounds ఉండే. ఫస్ట్ రౌండ్ హైరింగ్ మేనేజర్, ఫస్టే హైరింగ్ మేనేజర్ రౌండ్ ఉండింది. దే వాంట్ టు కీప్ ఇట్ క్లియర్ ఫర్ ద క్యాండిడేట్ వై దే ఆర్ హైరింగ్ అండ్ వాట్ ఈస్ ద రోల్ అండ్ నా క్యాపబిలిటీకి అది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుందాం. డిస్కషన్ వెంట్ ఆన్ ఫర్ 1 hour 15 minutes అనుకుంటా. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ ఐ హవ్ డిడ్ ఇన్ బ్రౌజర్ స్టాక్. ఐ వర్క్డ్ ఇన్ గ్రోత్ టీమ్ ఇన్ బ్రౌజర్ స్టాక్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లాన్స్, ప్రైజింగ్, సబ్స్క్రిప్షన్ ఎలా రన్ అవుతుంది యూజర్కి అంతా, మొత్తం దాని గురించి జరగనుండే టాక్ అంతా. అండ్ హీ ఆస్క్డ్ కపుల్ ఆఫ్ few questions out of it and then I answered. He seemed impressed at the end. Then he interview forwarded it to then for the next rounds, and then the next round was back-end round where I have to design a back-end server which would make some simple job. Very మీరు జనరల్గా లైక్ బ్యాక్ అండ్ మిషన్ కోడింగ్లో టాప్ క్వశ్చన్స్ అని అంటే దట్ వుడ్ బి అవైలబుల్ ఎవ్రీవేర్. ఆ క్వశ్చన్ అడిగారు. దెన్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ ఐ ప్రాక్టీస్డ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ దట్ ద సేమ్ క్వశ్చన్, సో ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. నాకు నేనుగా ఒకటి కొంచెం బాగా ఫీల్ అయింది ఏంటి అంటే, ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హిమ్ లైక్ ఐఎమ్ ఎ టీచర్ టు హిమ్ ఫర్ దాట్ ఇంటర్వ్యూవర్. సో ఇట్ వాస్ ప్రెటీ గుడ్. అండ్ దెన్ దాని తర్వాత సిస్టమ్ డిజైన్ రౌండ్ జరిగింది. దట్స్ అన్ హై లెవెల్ డిజైన్ రౌండ్. There it wasn't that great. It was okay అన్నట్టు జరిగింది నా వరకు అయితే. సో ఎట్ ద ఎండ్ 3 rounds అయిపోయినాయి. ఒక 1 day or 2 days టైం తీసుకొని రిక్రూటర్ మెయిల్ సేయింగ్ దట్ హై వీఆర్ ప్రొవైడింగ్ అన్ ఆఫర్ ఫర్ యూ బట్ వీ మైట్ నాట్ గివ్ యూ ద సీనియర్ రోల్, వీ వుడ్ గివ్ యూ SD2 అని చెప్పారు. బికాస్ దెర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ మిస్సింగ్ అవుట్, సో లెట్స్ గో అహెడ్ విత్ SD2 అని. Fine, because I love that product. I liked the way how interviewers interacted with me. I really had that good vibe with them. I thought it would be a good place for me to grow and all. And yeah, that's how even this happened. And I think last time when we had a conversation regarding Postman, this was way before while we were working together. So Postman, I think Vipul showed me this idea of Postman tool. It started from a Stack Overflow thread. Right. So Stack Overflow, can you just tell the story again? Yeah, because Postman, first of all, a Postman tool ni naaku introduce chesinది kuda when I was studying in masters. My professor introduced me saying that, hey, why are you trying to, okay, how will you test an API, whatever you're building? No, నేర్చుకుంటున్నావు మరి దాన్ని ఎట్లా టెస్ట్ చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు then the professor suggested, hey, why can't you use this tool called as Postman? Then that's when I got to know. But I was so impressed with the product. Oh, chesedi like testing, but there are a lot of things inside Postman. So this story, I think those who have been in the industry, they might have known it already. But
అయితే ఈ పోస్ట్‌మ్యాన్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫ్రమ్ ఐ థింక్ ఇండియన్ కాలేజ్ బెట్స్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ బట్ బెట్స్ అనుకుంటున్నాను. వాళ్ళ అయితే దే వర్ బిల్డింగ్ సంథింగ్. దే కుడ్ నాట్ టెస్ట్ దేర్ అప్లికేషన్. ఇప్పుడు అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే మనం జనరల్గా ఏం చేస్తాం, ఏపీఐ టెస్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, గెట్ రిక్వెస్ట్ అయితే బ్రౌజర్కి వెళ్ళి డైరెక్ట్గా చేయటమో, లేదా ఫ్రమ్ కన్సోల్ యూ కెన్ యూస్ కర్ల్ రిక్వెస్ట్ టు యువర్ ఏపీఐ, రైట్? సో తనకు అప్పుడు వచ్చిన ఐడియా ఏంటి అంటే, ఓకే ఎందుకు ఇంత కష్టపడాలి, వై కాంట్ వీ హ్యావ్ సమ్ ఇంటర్ఫేస్, సమ్ గుడ్ ఇంటర్ఫేస్ అండ్ దెన్ దట్ పర్టికులర్ టూల్ ఇట్స్ దట్ ప్లాట్ఫామ్ ఇట్ విల్ డూ ఇట్ అని. స్టాక్ ఓవర్‌ఫ్లోలో ఎవరో అడిగిన క్వశ్చన్కి తను ఆన్సర్ చేస్తూ ఈ సెడ్ లైక్ ఐ హ్యావ్ ఏ సైడ్ ప్రాజెక్ట్, నేను ఇలాంటిది ఒకటి చేశాను అని చెప్పి సెట్. అండ్ దెన్ లేటర్ ఇట్ బికేమ్ ఎ ప్రొడక్ట్ అండ్ ఇఫ్ యూ సీ ఇట్స్ ఎ $1 billion కంపెనీ నౌ. సో ఇట్స్ రియలీ ఎ గుడ్ స్టోరీ టు. One last question before we move on from the interview space. So how many rounds of interview did you have at Microsoft and how many rounds of interview at Postman? 4 in Microsoft, 3 in Postman. So 4 technical rounds? ప్లస్ ఓఏ ఒకటి, ఆన్లైన్ అసెస్మెంట్ కూడా ఒకటి. Okay. So online assessment, 4 technical rounds and 1 HR manager round. 4లో Acha includes. So total 5 rounds. టెక్నికల్ అండ్ బిహేవియరల్ కలిపి ఉంది. సో ఐఎమ్ కేటగిరీ ఇట్ యాజ్ అ టెక్నికల్ రౌండ్ ఓన్లీ. Okay. And how was it Postman? పోస్ట్‌మ్యాన్‌లో 3 టెక్నికలే. ఆ ఒక రౌండ్ హైరింగ్ మేనేజర్ రౌండ్ ఏదైతే జరిగిందో దట్ ఈస్ మోర్ లైక్ టెక్నికల్ రౌండ్ ఓన్లీ. ఇట్స్ నాట్ లైక్ సో 3 టెక్నికలే. ఇంకా నాకు హెచ్ఆర్ ఏం జరగలేదు అక్కడ. అయితే బికాస్ విత్ హెచ్ఆర్ ఐ వాస్ హ్యావింగ్ కాన్వర్జేషన్స్ ఫర్ ద ఎంటైర్ ప్రాసెస్ అండ్ ఆల్. అది ఒక 10 days టైం చాలా మాట్లాడుతుండే, లైక్ వాట్ ఆల్ కంపెనీస్ దట్ ఐ వాజ్ గెటింగ్ ఇంటర్వ్యూడ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ వేర్ ఐఎమ్ లివింగ్, ఇవన్నీ తెలుసుకుంటారు కదా జనరల్గా, లైక్ బికాస్ ఐఎమ్ ఐ విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగళూరు ఆర్ నాట్. సో చాలా మాట్లాడుతుంది. మేబీ దెర్ ఇస్ నో సంథింగ్ యాజ్ హెచ్ఆర్ రౌండ్ ఓవర్ దర్ ఫర్ మీ ఎట్. ఆల్సో వన్ పర్సనల్ క్వశ్చన్ దట్ హ్యావ్ ఇస్, సో విత్ దిస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అండ్ ఆల్సో అప్లయింగ్ ఫర్ దిస్ బిగ్ కంపెనీస్ లైక్ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇట్లాంటి పెద్ద కంపెనీస్కి, what is the package that you can expect? Tell me in terms of number of iPhones that you can buy in a year. Okay, that's probably you can buy for the per annum package గురించి అడుగుతున్నారు. Probably you can buy like 45, 50, 60 iPhones. You can buy them Nice. with your entire annual package. Yeah, you can. So a senior full stack developer or a developer at SDE2 an SDE2 developer at Microsoft. Or top companies. or any companies, yeah. For all these companies that you have listed, yeah, they can. ఏం చేసుకుంటావు people 60 iPhones తోని? అంటే నువ్వు ఎన్ని కొనగలరు అని అడిగారు అంతే. సో ఐ డోంట్ డూ ఎనీథింగ్, బట్ ఒకటి చాలు ఉంది. సో పీపుల్, నేను స్టూడెంట్స్తో చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ అనేది అంటే మార్క్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నాకు స్కిల్ సెట్ ఒకటి ఉంటే సరిపోతాయి అన్నట్టు. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్, ప్రైమరీగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని మైండ్ సెట్లో పెట్టుకొని? నేను దాన్ని ఎప్పుడు 2 waysగా మాట్లాడతాను. ఇప్పుడు నీకు మంచి కాలేజ్లో చదవాలని డ్రీమ్ ఉంది, నీ దగ్గర స్కిల్ ఉందని చెప్పి కాలేజ్లో సీట్ వస్తుందా? అంటే నువ్వు ఇంటర్మీడియట్ స్టేజ్లో మాట్లాడుతున్నాను. అప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో త్రూ సమ్ ఎగ్జామినేషన్, దానికి నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఎగ్జామ్ క్రాక్ చేయాలి, కాంపిటీషన్ తట్టుకోవాలి, అప్పుడు అలాంటి కాలేజ్లోకి వెళ్ళగలవు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కంపెనీస్, దేర్ ఆర్ ఆల్వేస్ 2 ways ఫర్ యూ. లైక్ నువ్వు అలాంటి మంచి కాలేజ్లో ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ ఫర్ యూ, ఈజీ అన్నాను అగైన్, అక్కడ నీ కాంపిటీషన్ ఉంటుంది. నువ్వు ఒక్కడే కూర్చొని నేను ఒక్కడిని కంపెనీ ఇంటర్వ్యూ చేయరు, నీతో పాటు ఒక 100 మంది ఉంటారు. అందరిలో నువ్వు బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటే నీకు ఆ కంపెనీలో ఆఫర్ వస్తుంది. సో కాంపిటీషన్ అనేది అక్కడైనా ఉంటుంది. ఇన్ కేస్ అది మిస్ అయింది, బట్ ఎట్ ది ఎండ్ కంపెనీస్లో నీకు చూసేది మాత్రం నీ స్కిల్లే. నీ కాలేజ్ ట్యాగ్ చూసో నీకు ఏదో 10 points వచ్చాయి నీ బీటెక్లో, నీ CGPA 10 ఉంది ఆర్ నీ CGPA 9.5 అట్లా ఉంది, నేను నీకు ఇచ్చేస్తాను. నో కంపెనీ విల్ డస్ దట్. ఆన్ క్యాంపస్లో కొన్ని ప్లేస్మెంట్స్కి వాళ్ళు ఎందుకు ఫిల్టర్ పెడతారు అంటే, 100 మందిని ఇంటర్వ్యూ చేయడానికి టైం లేనప్పుడు దే విల్ ట్రై టు కీప్ దట్ ఫిల్టరేషన్, సో దట్ నేను 8.5 ఉన్న వాళ్ళని తీసుకుంటాను. అంటే ఆ 8.5 అబవ్ ఉన్న వాళ్ళ దాని నుంచే దే విల్ ట్రై టు ఫిల్టర్ అవుట్, రైట్? మెయిన్ ఏంటంటే నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు నేను వంశీ కూడా, వెన్ వీ గివ్ ద స్పీచ్, అసలు మార్క్స్ ఇంపార్టెంటా కాదా అంటే మాత్రం అందరు ఇట్లా కాలేజ్ వేసుకొని మార్క్స్ అసలు ఇంపార్టెంట్ కాదు, స్కిల్ సెట్ ఉంటే సరిపోతుంది అంటారు. బట్ గివెన్ దట్ నువ్వు థర్డ్ పాయింట్ చెప్పావు కదా,
కంపెనీస్ వచ్చినప్పుడు దే పుట్ ఎ కట్ ఆఫ్. సపోజ్ నేను మొత్తం స్కిల్ సెట్ సరిగ్గా నేర్చుకొని సపోజ్ 60లో ల్యాండ్ అయిపోయాను అనుకో మార్క్స్. ఇఫ్ ఐ డోంట్ గెట్ దట్ ఆపర్చునిటీ టు షోకేస్ మై స్కిల్ సెట్, అక్కడ లూజ్ అవుతా ఆపర్చునిటీ అది. ఇంకొకటి అది okay. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎంబీఏ లాంటి వాటికి వెళ్ళినా కానీ దే కెన్ కన్సిడర్ మై మార్క్స్ హియర్ యాజ్ వెల్. ఈ మార్క్స్ని కన్సిడరేషన్ తీసుకుంటారు వాళ్ళు. సో అక్కడ నువ్వు బీటెక్లో టాప్ ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, రీజనబుల్ మార్క్స్ తెచ్చుకొని అలాంగ్ విత్ బిల్డ్ అ స్ట్రాంగ్ స్కిల్ సెట్. కరెక్ట్ దట్స్ బ్యాలెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది రెండు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఐ థింక్ మినిమం 60% ఏదో ఉంటుంది కదా మన దాంట్లో. 60% ఇస్ వాట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని పెడతారు. ఆ మాత్రం ఉండాలి మనకి. లేకపోతే కొన్ని కొన్ని ఛానల్స్లో నువ్వు వెళ్ళటానికి లేచే ఎంబీఏ ఒకటి మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు దే మైట్ సే నో వీ వోంట్ ఆఫర్ యూ బికాస్ యూ డోంట్ హ్యావ్ 60% ఇది. అప్పుడు బాధపడే కన్నా కొంచెం ఎఫర్ట్ పెట్టి అట్లీస్ట్ ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ యూ షుడ్ గెట్ లైక్ 95% వద్ద అవసరం లేదు. అంత పెట్టుకొని అది నీ ఇష్టం, నీకు కావాలి అనుకుంటే యూ షుడ్ బీ ఏబుల్ టు డూ ఇట్. అండ్ ఆఫ్ క్యాంపస్లో కూడా I have seen people, those who didn't have a computer science degree at all, and still they are able to crack companies, good companies, and they ఇంతమందికి డ్రీమ్ కంపెనీస్ ఉండే కంపెనీస్ అన్నింటినీ క్రాక్ చేసిన వాళ్ళని చూసాను. యూ కెన్ సీ సర్చ్ ఆన్ యూట్యూబ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తూ ఉంటారు. సో దెర్ ఈస్ అ ఛాన్స్, దెర్ ఈస్ ఎ వే ఆల్వేస్ ఫర్ యూ టు గో ఇన్ టు ఇట్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఈస్ మన సైన్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టుక్ ద ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దే కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, BAC బ్యాక్గ్రౌండ్, సమ్వన్ ఫ్రమ్ ఫార్మసీ. దే టుక్ అప్ ద ప్రోగ్రామ్. వాళ్ళకైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అన్ని కంపెనీస్కి మ్యాచ్ కాదు, ఎందుకంటే వాళ్ళది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కనుక డిగ్రీ వైజ్. బట్ స్టిల్ వాట్ దే డూ, స్కిల్ సెట్ నేర్చుకున్నారు, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకున్నారు, దే అప్లైడ్ ఫర్ స్టార్ట్అప్స్, కంపెనీస్ అన్నిటికి అప్లై చేస్తున్నారు. దే గాట్ ఆపర్చునిటీ బికాస్ ద కంపెనీస్ టెస్టెడ్ దెమ్ ఆన్ స్కిల్ సెట్. సో వెళ్ళిపోయారు వాళ్ళకి. సో డజంట్ మ్యాటర్ విచ్ బ్యాక్గ్రౌండ్ యూ కమ్ ఫ్రమ్, ప్రాపర్ స్కిల్ సెట్ పెట్టుకున్నావు అంటే నీకు ఎక్కడో దగ్గర ఆపర్చునిటీ దొరుకుతుంది. So Vipul, as much as we talk about code, technology and stuff, one thing which we cannot ignore right now is AI. నేను ఎంత వద్దనుకున్నా కానీ that is something that we have to acknowledge. See, first question I'll ask you, consider it as a personal question that I've heard across many places. So will AI replace your job? I don't think so. At least, and not completely. బట్ AI వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏదైతే ఉందో దట్ యూ షుడ్ బి కాషియస్. అంటే ఇప్పుడు నాకు ఒకటి వచ్చు, నేను జాబ్ చేస్తున్నాను, ఇంకా నేను AI గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్స్, దట్స్ నాట్ ద కేస్. యూ షుడ్ అండర్స్టాండ్, బికాస్ కంప్లీట్ ఒక ఎవల్యూషన్ ఫామ్ అయిపోయింది కదా. ఇఫ్ యూ హ్యావ్ సీన్ దెర్ ఆర్ ఎగ్జాంపుల్స్ వేర్ యూ సీ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ లేయింగ్ ఆఫ్ పీపుల్ బికాస్ నాకు అవసరం లేదు ఇంతమంది ఇంజనీర్స్, ఈ జాబ్ నేను వేరేలాగా కూడా చేయించగలను అని. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్. వాట్ వుడ్ బి ద థింగ్ దట్ ఐ కుడ్ డూ, అట్లీస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ అట్లీస్ట్ రైట్ నౌ ఇస్ ట్రైంగ్ టు యూటిలైజ్ దోస్ టూల్స్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. ఆ AI టూల్స్ని వాడుకొని నీ ప్రొడక్టివిటీని పెంచుకో. ఇప్పుడు నువ్వు వన్ వీక్లో చేయాలనుకునే పనిని కెన్ యూ డూ ఇట్ ఇన్ 5 days, కెన్ యూ డూ ఇట్ ఇన్ 4 days? అంటే 7 daysలో చేయాల్సిందే నువ్వు 5 daysలో 4 daysలో చేయగలవా ఇలాంటి టూల్స్ వాడుకొని? ఎలా వాడుకుంటావు? దెర్ ఆర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ, రైట్? ఈ మన LLM మోడల్స్ ఏవైతే ఉన్నాయో, యూ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. ట్రై టు ఆటోమేట్ థింగ్స్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు కొన్నిటికి. నువ్వు ఇంకా మాన్యువల్గా కొన్ని చేస్తూ ఉంటావు అంటే కష్టం. ఒక్క మేజర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ మాట్లాడుకుంటే కనుక, ఇప్పుడు నువ్వేదో ఒకటి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, అది నీకు రావట్లేదు, జాబ్లో ఉన్నదే అనుకుందాం. యూ ఆస్క్డ్, జనరల్గా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఈ LLM మోడల్స్, ChatGPT కానీ ఎనీ అదర్ LLM మోడల్స్ లైక్ క్లౌడ్ AI అని ఒకటి వచ్చింది, గ్రోక్ అని ఒకటి ఉంది, ఇట్స్ ట్విట్టర్స్ AI మోడల్. సో ఇప్పుడు ఇవన్నీ రాకముందుకు మనం ఏం చేసేవాళ్ళం, గూగుల్కి వెళ్ళి సర్చ్ చేస్తాం, అక్కడ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఏ వెబ్సైట్లో నీకు దొరికితే అక్కడ. అది లేకపోతే దెన్ యూ గో హెడ్ అండ్ యూ ఆస్క్ యువర్ సీనియర్స్. ఆ సీనియర్స్ ఎవరో ఒకరు ఉంటారు అది సాల్వ్ చేసిన వాళ్ళు. సో ఎక్కడొక్కడ నీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది అది సాల్వ్ చేయడానికి. ఇప్పుడు అవే నీకు ఈ టూల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఉత్తగా నువ్వు కాపీ పేస్ట్ చేసి నాకు ఇది వచ్చేసింది అంటే కుదరదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు గివ్ యూ. నీకు ఆ కోడ్ లైన్ ఏం రాసిందో నీకు అది అర్థం కావాలి. అది అర్థం చేసుకోకపోతే నువ్వు యూ వోంట్ బి గ్రోయింగ్, రైట్? నీకు అది అర్థం కాకుండా నువ్వు రాసేస్తే ఎట్లా? యూ వోంట్ సర్వైవ్ ఫర్ లాంగర్ టైం. సో దట్స్ హౌ యూ లెవరేజ్ ఇట్. ట్రై టు ఇంక్రీజ్ యువర్ ప్రొడక్టివిటీ. అండ్
అండర్స్టాండ్ వాట్ దీస్ థింగ్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఏఐ ఏంటి, ఎల్ఎల్ఎం మోడల్స్ ఎందుకు బికాస్ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పాత్లో ఉన్నావు కాబట్టి బయట వేరే వాళ్ళకంటే అవసరం లేదు. బట్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ హౌ దిస్ థింగ్స్ ఆర్ బిల్డ్. బెటర్ అండ్ గుడ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఫండమెంటల్స్ కూడా నేర్చుకోవడం మెల్లమెల్లగా. ఇప్పుడు దిస్ ఇస్ ద హై టైమ్ వేర్ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దోస్ ఫండమెంటల్స్ అట్లీస్ట్ అంట నేనైతే. బికాస్ ఐ థింక్ ఆర్ ఐ ఫోర్సీ దట్ కొన్ని రోజుల తర్వాత ఈ ఏఐ రిలేటెడ్ ఇప్పుడు పైథాన్ యూజింగ్ పైథాన్లో ఏఐని ఎలా యూజ్ చేయాలి లేదా జావాలో ఎలా యూజ్ చేయాలి అనే టర్మ్స్ క్యాజువల్ అయిపోతాయి అనేది నా బిగ్ హంచ్ మేబీ ఒక 5-10 years తర్వాత. సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఏఐ. జస్ట్ అట్లీస్ట్ టచ్ బేస్ చేసుకొని, ఇట్ షుడ్ నాట్ బి లైక్ నువ్వు ఎక్స్పర్ట్ అయిపోయేదో ఏఐ ఇంజనీర్ అవ్వాలని అనట్లేదు. అంటిల్ అనాలిస్ యూ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇట్. లేనప్పుడు మాత్రం ఫండమెంటల్స్ నేర్చుకోవడం ఇట్స్ గుడ్ పాయింట్. వాట్ ఐ ఫీల్ ఇస్ ద సేమ్ వే. ఏంటంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ గుడ్ ఎట్ యూజింగ్ ఏఐ టూల్స్, యువర్ ప్రొడక్టివిటీ విల్ ఇంక్రీజ్ అ లాట్. సో వెన్ పీపుల్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, విల్ ఏఐ రిప్లేస్ జాబ్స్ అన్నప్పుడు, AI will replace jobs, people who don't use AI, with the people who use AI for their better than ఏమంటారు efficiency కోసానికి. ఎగ్జాక్ట్లీ దట్స్ హౌ ఈవెన్ ఐఎమ్ సేయింగ్ ఇట్. So even our own personal experiences lo kuda, when we are developing applications right now, what used to take us like 3 days, 4 days earlier, couple of years back, right now it is being done in an afternoon. 5 hours, 7 hours lopala we'll be able to cope up 4 to 5 days of work. It's that much more productive. But on the opposite end also, I've experienced this both ways. Okati, with technologies and tools I'm familiar with, I'm able to speed it up by 10x. But with spaces I'm not familiar with, I'm still struggling. Because whatever it is trying to give me, I'm unable to, dissect it or ask it to change it, understand what is changing, what is not working. So then the proper instructions ilekpothunadu anamata. So if it, like you mentioned, it is absolutely vital that people understand what it is generating and not just blindly copy pasting it. Just because you know how to generate code, it doesn't mean that you know that language, right? So on the same note, yeah, would you like to add on something? No. That's what. You should be able to understand what it is saying, first of all. ఏదో తను చెప్పింది నువ్వు బ్లైండ్గా కరెక్ట్ అనుకుంటే ఇట్స్ రాంగ్, రైట్? అండ్ మీకు చూస్తే డిస్క్లైమర్స్ రాసి ఉంటాయి ఈ ఏఐ మోడల్స్ అన్నిట్లో. ఇట్ కెన్ బీ రాంగ్, ఇట్ కెన్ బీ ఇన్కరెక్ట్. సో మేక్ షూర్ దట్ యూఆర్ యూజింగ్ యువర్ సెన్స్ అన్నట్టు బేసిక్గా అక్కడ. సో దాన్ని యూజ్ చేసుకుంటూ లెవరేజ్ ప్రాపర్గా మీ వర్క్కి తగ్గట్టుగా దాన్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అంత బాగా యూజ్ చేసుకుంటే it would help you out. So very similar to that, how are you using AI in your day-to-day work? Like oka 3 years munduki ippadiki, how has your work transformed? Yep, 3 years back it's same thing as I mentioned na. Google, if I don't understand anything or if I don't know how to solve or do some syntax checks and syntactical checks generally miss అవుతూ ఉంటాం, right? Because when you're working with multiple languages, ఒక్కోసారి సింటాక్స్ నీకు గుర్తుండదు ఆర్ లైబ్రరీస్ గుర్తురావు. జస్ట్ గో టు గూగుల్ అండ్ ఆస్క్ అరే హౌ విల్ వి డూ దిస్ అని. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ దట్ విత్ బికాస్ నీ గూగుల్లో నువ్వు సర్చ్ చేసిన తర్వాత దెన్ అగైన్ దేర్ వుడ్ బి లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ విత్ ఇన్ దట్ యూ షుడ్ గో టు వన్ వెబ్సైట్ and then understand it. Here it's not like that. I just give some question and it is giving me the direct answer. Making, again, with some common sense, we should make sure that it is giving right answer. Like 90% it is these models are giving. సో అక్కడి నుంచి అట్ ద సేమ్ టైం దాని ఫాలోఅప్ క్వశ్చన్స్ ఉంటే నేను ఇంతకుముందు అడగలేను గూగుల్లో, రైట్? లైక్ సరే స్టాక్ ఓవర్ఫ్లోలో పెట్టాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ రెప్యుటేషన్, అప్పుడే నువ్వు పెట్టగలవు. అండ్ వేరే అదర్ వెబ్సైట్స్లో నువ్వు రిప్లై పెట్టగానే వెంటనే అక్కడ ఎవరు ఉండరు కదా నీకు రెస్పాన్స్ ఇవ్వడానికి. బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఏబుల్ టు షేర్ ఇట్స్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ ఇన్ ఇట్ అంటే ఇక్కడ మోడల్, రైట్? సో ది చాట్ జీపీటీ కానీ ఏదైనా సరే దే ఆర్ ఇట్స్ ఏబుల్ టు గివ్ యూ దట్ ఆన్సర్ ఫర్ వాట్ ఎవర్ క్వశ్చన్స్, ఫాలోఅప్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ యూ ఆర్ ఆస్కింగ్, రైట్? అండ్ దట్స్ ద మేజర్ చేంజ్. ఇప్పుడు కొన్నిసార్లు ఏదన్నా ఒక టర్మ్ నాకు తెలియలేదు, నేను ఒకటి సాల్వ్ ఏదైనా డాక్యుమెంటేషన్ చదువుతున్నా నాకు టర్మ్ అర్థం కాలేదు, జస్ట్ గో అహెడ్ అండ్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ దట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ డాక్. అండ్ లాంగ్ డాక్యుమెంట్ ఉంది, జనరల్గా డాక్యుమెంట్ చదవాల్సి వస్తుంది చాలా, 20 pages ఉంది అనుకుందాం, జస్ట్ అప్లోడ్ దట్ డాక్యుమెంట్, సమ్మరైజ్ ఇట్ అండ్ గివ్ మీ. So yeah, these are the things that I have been using currently. Got it.
సో నీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే ఇది నా కాలేజ్లో ఉంటే బాగుండే అనిపించింది ఎప్పుడైనా? ఐ నో ఎవ్రీ టైమ్ ఇట్స్ నెసెసిటీ ఆఫ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా. సో ఆ నెసెసిటీ నీకు ఉన్నప్పుడే తెలుస్తుంది ఇన్వెన్షన్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటనేది, రైట్? సో అరే అవును అప్పట్లో ఉంటే బాగుంది. అప్పట్లో అసలు యూట్యూబే నేను బాగా యూజ్ చేసుకొని ఉంటే నేను ఇంకా బాగా నేర్చుకునేవాడిని కూడా ఎప్పుడు, ఐ మీన్ అట్లీస్ట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ టైంలో కూడా. బీటెక్లో అంత ఎక్కువ యూట్యూబ్ ఏం యూజ్ చేయలేదు నేనైతే. ఎట్ ద టైం అంత పాపులర్ కాదు, ఓకే ఉంది బట్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ అన్నట్టు. అయితే అప్పుడు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కూడా లేదనుకుంటా ఆ టైంలో, రైట్? సో ఇప్పుడు ఇట్స్ లైక్ అరే అవి నాకు ముందే తెలుసుంటాం, బట్ నెవర్ లేట్ దాన్, ఇట్స్ నెవర్ టూ లేట్ కదా దేనికైనా. So Vipul, moving on to another question, which I feel like a lot of students need to understand. యూజువల్గా ఒక అటెంప్ట్ ఇచ్చి అది వర్కౌట్ కానప్పుడు, ఈవెన్ ఇట్స్ అన్ ఇంటర్వ్యూ, పీపుల్ గెట్ డీమోటివేటెడ్. ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ త్రూ దిస్ ఇంటర్వ్యూ ప్రాసెస్, జాబ్ హంటింగ్ ప్రాసెస్, they have to go through a lot of rejections, right? And as somebody who has graduated out of college, got your own first job, so I'm sure you might have also gone through the same journey, right? So as a student ga rejections ela handle cheyalani cheppesi, how do you advise people? మేబీ ఐఎమ్ నాట్ ఎ రైట్ పర్సన్ టు డూ దిస్ విత్ ద ఎలా అయితే నేను క్రాక్ చేశాను, ఐ హ్యావ్ జాయిన్ దిస్ కంపెనీస్ అని చెప్పాను, దాని వెనక చాలా రిజెక్షన్ స్టోరీస్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో నేను చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేశాను నాకు వస్తే మాత్రమే. ఇన్ క్యాంపస్ ఆల్సో ఒక అంటే ఫస్ట్ ఒక కంపెనీకి అటెండ్ అయ్యాను. ఐ కెన్ సే నేమ్స్ ఆల్సో, రైట్? లైక్ టీసీఎస్ది డిజిటల్ అని ఉంటుంది. దట్స్ వెన్ దే ఆర్ స్టార్టింగ్ దిస్ డిజిటల్ రోల్స్ కూడా. ఐ మీన్ మా సీనియర్ బ్యాచ్ కూడా ఉండింది. ఇట్స్ లైక్ 2019లోనే స్టార్ట్ అయింది. మా సీనియర్స్లో సెలెక్ట్ అయ్యారు ఒక ఇద్దరు, అండ్ దే జాయిన్డ్ ఆల్సో. మా బ్యాచ్ కూడా టీసీఎస్ది ఉంది. సో యూ జస్ట్ కమ్ అండ్ రైట్ అన్నట్టు రాసాము. టీసీఎస్ డిజిటల్లో రౌండ్స్ అయిపోయాయి అన్నీ, ఇంకా రిజల్ట్ రాలేదు. అది అయిన తర్వాత ఇంకొక 3-4 కంపెనీస్కి ఇన్ క్యాంపస్ అటెండ్ అవుతున్నాం. అంటే ఒక రోజు తర్వాత ఇంకో రోజు 4 days వరుసగా, ఐ థింక్ జస్ట్ 1 day గ్యాప్తోని అటెండ్ అవుతుంది. 4లో గుడ్ కంపెనీస్, రియల్లీ గుడ్ కంపెనీస్, గుడ్ ప్యాకేజ్, గుడ్ గ్రోత్ కూడా ఉంటుంది అని. ఒక కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ, అండ్ మిగతా 2 ఆర్ ఆల్సో లైక్ రియల్లీ గుడ్. ఐ వాజంట్ ఏబుల్ టు గో త్రూ. మిగతా వాళ్ళు ప్లేస్ అవుతున్నారు కదా మరి అదే కంపెనీస్కి. చాలా లైక్ చాలా దాన్ని ఏమంటారు, పెయిన్ ఉంటుండే లోపల. ఏడుపు ఒకటే తక్కువ. ఆ ఏడుపు ఇంకా దాన్ని ఏమంటారు, ముఖంలో కనిపించేస్తుంది వీడు ఏడుస్తున్నాడు బాధతోనే. ఐ హ్యావ్ గాన్ త్రూ దట్. ఇట్స్ లైక్ ఏదో హార్ట్ బ్రేక్ మూమెంట్స్ అంటారు కదా వీళ్ళంతా, ఇప్పుడు వాళ్ళు స్టేటస్లో పెడుతున్నారు కదా. సో అట్లాంటి హార్ట్ బ్రేక్ మూమెంట్ చాలా. ఒక కంపెనీకి అయితే ఐ వెంట్ టు దట్ లాస్ట్ రౌండ్ అండ్ ఐ కుడ్ నాట్, ద అదర్ పర్సన్ గాట్ సెలెక్టెడ్. 3 of us డిడ్ంట్. అర్థమయ్యేది కాదు, ఏంది ఎవడు చెప్పాడు, అసలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నానో తెలియదు. 2 things. First thing is, until I got an offer from TCS, I could not even smile to anyone. ఒక 1 week పీరియడ్ మాత్రం నా ఫ్రెండ్స్ కూడా, అరే నవ్వురా, కొంచెం మాట్లాడరా, ఏమైందిరా నీకు. ఫ్యామిలీ వాళ్ళు కూడా, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, దే ఆర్ లైక్, అరే టాక్ సంథింగ్, వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దట్. చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుండే. బట్ మెయిన్ థింగ్ ఇస్ స్టాప్ గెటింగ్ డిమోటివేటెడ్. నో, నేను అప్పుడు నేర్చుకున్న ఒకటే పదం, లైక్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై వెల్ విషర్స్ ఇస్, there is nothing called as a rejection. It's just that it's not your time to go through with them. There is an opportunity which is bigger than that. I feel the same thing. So అది రాలేదు కదా అని చెప్పి నేనేదో అమ్మో నాకు రాలేదు, నా పని అయిపోయింది, అట్లా కుదరదు. జస్ట్ గో అహెడ్ విత్ ద పాజిటివ్ టోన్. అండ్ హిట్ చేసిన ప్రతి రాయి తగులుతుందంటే కష్టం. నువ్వు హిట్ చేసిన ప్రతి బాల్ తగులుతుందా? నువ్వు క్రికెట్ ఆడుతుంటే పోతావు, అప్పుడప్పుడు డక్అవుట్ అవుతావు, అప్పుడప్పుడు 50 కూడా కొడతావు. సో మేక్ ష్యూర్ దట్ యూఆర్ రెడీ ఫర్ సచ్ థింగ్స్. యూ బీ విత్ దట్ ఓపెన్ మైండ్. ఓకే పోయింది, బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్. ఒకటే కంపెనీ ఉందా నీకు చేయడానికి? కొన్ని లక్షల కంపెనీస్ ఉన్నాయి బయట. నువ్వు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నీకు రావడానికి నేను ఇస్తాను అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ మైట్ నాట్ బి అ గుడ్ టైమ్ ఫర్ యూ టు గో త్రూ. సో యా, బట్ నన్ను బేర్ చేసే వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేవంతా అయితే మైట్ వీల్, అబ్బా వీడియో చెప్పాలే మాకు, వీడిని మేము చూసాము అన్నట్టు ఉంటుంది. ఈవెన్ ఇన్ ద లాస్ట్ 1 year ఆల్సో, when I gave interview for other companies apart from these 2 which I mentioned earlier, I've gone through that phase, and I show that psychoness in me to other to people those who are living with me.
సో బట్ జస్ట్ మేక్ ష్యూర్ దట్ యూఆర్ కాన్ఫిడెంట్, డోంట్ లూజ్ కాన్ఫిడెంట్ నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ లూజ్ అయితే వేరే వాడు నేను ట్రస్ట్ చేయరు. రైట్, మేక్ ష్యూర్ దట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. నాకు తెలుసు నేను చెప్పినంత ఈజీ కాదు అవంతా. టేక్ టైం, ఓ రోజంతా పడుకో, ఎవరితో మాట్లాడకు, నెక్స్ట్ రోజుకి మళ్ళీ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ మిస్డ్ అవుట్. నువ్వు మంచిగా చేయలేదు అని నిన్ను నువ్వే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఎవరు చెప్పలేరు, నా ఇంటర్వ్యూర్ తప్పితే ఎవరు చెప్పరు. వై యూ ఆర్ నాట్ గోయింగ్ అహెడ్ విత్ అన్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ప్రొవైడ్ యూ దట్ ఫీడ్బ్యాక్, రైట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ వోంట్ గెట్ ఇట్. నేనైతే నా ఎంటైర్ 4.5 years ఎక్స్పీరియన్స్లో ఐ హ్యావ్ సీన్ ఓన్లీ వన్ కంపెనీ ప్రొవైడింగ్ దట్ టు మీ, సేయింగ్ దట్ ఓకే దిస్ ఇస్ వాట్ ద ఫీడ్బ్యాక్ గివెన్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూర్ అండ్ రెస్ట్ నో వన్ గివ్. నేను ఎంత అడుక్కున్నా సరే ఎవరు దే వోంట్ బి దట్ ఫ్రీ టు గివ్ యూ. అండ్ దట్ ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ని చూసుకొని లర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బీ కాన్ఫిడెంట్, బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. ఓకే నీకు ఒకటి రాలేదు, నిన్ను నువ్వు ఎక్స్క్యూజ్ చేసుకోకు. అరే నేను చెప్పిన కరెక్ట్గానే ఇంటర్వ్యూర్ తీసుకోలేదు. నో, ఎందుకు తీసుకోండి? నువ్వు కరెక్ట్గా చెప్తే వాళ్ళకేం పిచ్చి కాదు కదా తీసుకోకుండా ఉండటానికి. ఇట్ మీన్స్ దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద వే హౌ యూ హ్యావ్ ఆన్సర్డ్, ఆర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు నువ్వు లేవు అనుకో. అట్ ద సేమ్ టైమ్ ప్రిపేర్ ఫ్రమ్ దట్, లర్న్, గివ్ మాక్ ఇంటర్వ్యూస్ సో దట్ ఇట్ వుడ్ బి రియలిస్టిక్. అంటే ఎంత రియలిస్టిక్గా ఉండగలిగితే కనుక నీకు ఈజీ ఫర్ యూ టు క్రాక్ ఇంటర్వ్యూస్ అనేది. వాట్ యూ సెడ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. సో లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్ ఆర్ రిజెక్షన్స్ నుంచి. ఒకటి రాలేదనుకో, అక్కడ ఏదో ఒక చిన్న మిస్టేక్ అనేది ఉంటుంది, ఆ 10% ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ దానికి చేసుకో. దాంతో కాకపోతే నెక్స్ట్ కొద్ది తగులుతుంది, బట్ డోంట్ స్టాప్ దిస్. ఇది ఆ మోటివేషన్ లూజ్ కాకు, గో ఫార్వర్డ్. నీకు తగిలినప్పుడు తగులుతుంది, బట్ గో కీప్ ఇంప్రూవింగ్ అంతే. And I have seen many students kuda, they'll say, hey, I applied for 10 companies, I didn't get any. 10 into 10, apply for 100, dude. మార్కెట్ ఎలా ఉంది బయట? నీకు 10 కంపెనీస్లో నువ్వు చేసావు సరే, ఇఫ్ యు ఆర్ లైక్ సమ్ రియల్లీ ఎ గుడ్, నువ్వు చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంది నీకు, అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ బేస్ ఇన్ యువర్ మైండ్, సో నేను క్రాక్ చేసేస్తాను అనే కాన్ఫిడెన్స్తో వెళ్తే డెఫినెట్లీ రైట్. డోంట్ కీప్ దట్ సెట్ ఆఫ్ కంపెనీ, నేను ఇంతకే అప్లై చేస్తాను, నేను ఈ కంపెనీస్కే వెళ్తా. డ్రీమ్ ఉండడం తప్పులేదు, బట్ నేను వీటికే వెళ్ళాలి ఇనీషియల్ డేస్లో. మూవ్ అవుతా ఒక్కసారి నువ్వు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ మీన్స్ లైక్ యూ హ్యావ్ ఎ స్టేబుల్ జాబ్. ఫ్రమ్ దేర్ యూ స్టార్ట్ ఫైటింగ్. ఓకే నాకు ఇప్పుడు ఈ కంపెనీయే కావాలి, నేను దీనికే వెళ్తా. బట్ ఏది లేని సిచ్యువేషన్లో ఇప్పుడు దగ్గర ఆఫర్ లేకుండా నువ్వు ఇఫ్ యూఆర్ బిహేవింగ్ లైక్ నాకు ఇదే కావాలి అని అంటే ఇట్ వుడ్ బి అ రిస్కీ స్టేట్ అని నేను అంటాను. ఐ థింక్ దట్స్ సంథింగ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నీడెడ్ టు హియర్ యాజ్ వెల్, రైట్? ఎందుకంటే చాలా మటుకు ఎక్కడ వాళ్ళు ఎవరు విన్నా కానీ దే టాక్ అబౌట్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. నీకు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అంత గ్రోత్ ఉంటుందని, కానీ పీపుల్ డోంట్ టచ్ అపాన్ దట్ ఎవ్రీబడి గోస్ త్రూ ఫెయిల్యూర్. ఎగ్జాక్ట్లీ రైట్, రిజెక్షన్ అందరికీ అవుతుంది బికాస్ దే ఫేస్ దట్ రిజెక్షన్. నౌ దేర్ ఇన్ సచ్ అ గుడ్ పొజిషన్, రైట్? వితౌట్ దట్ రిజెక్షన్ దే వుడ్ నాట్ బీ దేర్. ఆబ్వియస్లీ అంటే మరి ఉండొచ్చు, దేర్ మైట్ బి పీపుల్ దోస్ హూ ఆర్ లైక్ బట్ ఏ కంపెనీ అప్లై చేసిన వాళ్ళకి వచ్చేస్తుంది ఆఫర్ అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ నేనైతే అట్లాంటివన్నీ కాదు. ఐ హ్యావ్ గాన్ త్రూ రిజెక్షన్స్. ఐ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, డబుల్ డిజిట్ కంపెనీసే ఉన్నాయి రిజెక్షన్స్ ఫేస్ చేసినవి. ఇట్స్ ఆల్ ఎవ్రీ కంపెనీ దట్ ఐ గాట్ ఇంటర్వ్యూడ్ ఫర్, ఎవ్రీ రిజెక్షన్ ఐ ఫేస్డ్, ఐ థింక్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఆల్సో, ఆర్ ఇట్స్ ఆల్సో ఐ ఓపెనర్ ఫర్ మీ. ఓకే అది నీ డొమైన్ కాదు, లేదా అది నీ ఎక్స్పర్టీస్ కాదు, నేర్చుకో దాని గురించి, సంథింగ్ లైక్ దట్. So, Vipul, before we wrap up for today, for students who are watching this, for students who are yet to get into the industry, what is one piece of advice you would give as a senior? ఇప్పుడు నిన్ను నువ్వు కాలేజ్లో ఊహించుకొని నువ్వు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఎంత క్లూలెస్గా ఉన్నావో, ఇప్పుడు తను నువ్వు మళ్ళీ కలిస్తే ఎలాంటి అడ్వైస్ ఇస్తావు? ఏం చేయమని చెప్తావు? మాస్టర్ ఫండమెంటల్స్. ఎట్లా అంటే నీకు ప్రతిదీ ఏదో బుక్లో రాస్తుంది, లైన్ రాస్తుంటే నేను చదివాను, నేను అది వెళ్ళి చెప్తే అయిపోతుంది, నాకు రౌండ్ క్లియర్ అయిపోతా. నో, నాట్ లైక్ దట్. అండర్స్టాండ్ ఇట్. నువ్వు ఇప్పుడు మనం ఎట్లా లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నామో, ఒక లేమన్కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి నువ్వు చెప్పేది అర్థం కావాలి. నువ్వు అలా నేర్చుకోవాలి. అందుకే అన్నిసార్లు ఈ లాస్ట్ 1 hour కాన్వర్జేషన్లో ఫండమెంటల్స్ అని అంటున్నాను, రైట్? అండ్ బిల్డ్ యువర్ నెట్వర్క్. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్ వర్త్ అంటాం కదా. దట్స్ ద న్యూ టర్మ్, న్యూ ప్రోబ్ దట్ వీఆర్ ఆల్ ఫాలోయింగ్. నెట్వర్క్ మంచిగా బిల్డ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ సమ్
రిఫరల్స్ అండ్ ఆల్. మంచి కనెక్షన్స్ పెట్టుకొని నీకు మంచి ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయి. బిల్డ్ యువర్ సోషల్ ప్రొఫైల్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కాదు. ఇన్ మై సెన్స్ ఇట్ ఇస్ ఫర్ అవర్ నీడ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లింక్డ్ఇన్ ఆర్ యూ క్యాన్ షోకేస్ దట్ ఆన్ యువర్ యూట్యూబ్ ఆల్సో. యూట్యూబ్లో క్రియేట్ చేసి పెట్టుకో వీడియోస్, ఎవరన్నా అడిగినప్పుడు చూపించు దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ క్రియేటెడ్ అండ్ నేను ఇట్లాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేశాను అని. అండ్ ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ అందరికీ వస్తాయి, అది చాలా కామన్ థింగ్. నువ్వు బయటకు వచ్చే వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ గురించి మాట్లాడతారు, లేదా నాకు ఈ కంపెనీ వచ్చింది, నాకు ఇంత ప్యాకేజ్ వచ్చింది, నేను ఇక్కడ చేస్తున్నాను అక్కడ చేస్తున్నాను చెప్పుకుంటారని. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ ఫెయిల్యూర్ స్టోరీస్ అండ్ రిజెక్షన్ స్టోరీస్. అది ఎంతమంది చెప్తారని నాకు తెలియదు. సో ఎవ్రీ వన్ విల్ గో త్రూ ఇట్ అండ్ ఎవ్రీ వన్ విల్ లర్న్ ఇట్ ఎ హార్డ్ వే. యూ షుడ్ ఆల్సో లర్న్. నీకు అప్పుడే కదా మజా వచ్చేది, లేకపోతే నీకు మజా రాదు నువ్వు చదువుకునేటప్పుడు కానీ జాబ్స్ క్రాక్ చేసేటప్పుడు కానీ. యా, that's what I would say to my younger self if I have to.